మినిట్స్ శిరీష. శిరీష నీ గురించి ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను కదా, ఒక 2 minutes ఇవ్వచ్చు కదా. శిరీష నేను చెప్పేది విని శిరీష, ప్లీజ్ శిరీష. ఒక 2 minutes మాట్లాడితే నేను ఇంకెప్పుడు డిస్టర్బ్ చేయను. శిరీష ఒక 2 minutes శిరీష. ఇన్ని రోజుల నుంచి నేను వెంట పడుతున్నాను కదా, ఒక 2 minutes టైం ఇవ్వడానికి నీకేం ప్రాబ్లం చెప్పు. నేను చెప్పేది విని శిరీష ప్లీజ్. ఒక 2 minutes ప్లీజ్. అలాగా ఒక 2 minutes. సార్ ఏంటి ప్రాబ్లం? చూడండి సార్, రోజు ఇతను నా వెంట పడుతున్నాడు. ఏంటి మ్యాటర్? ప్రేమిస్తున్నాను సార్. మీరు నీకు తెలుసా? 2 years నుంచి తెలుసండి. మరేంటి ప్రాబ్లం? నన్ను లవ్ చేస్తున్నాడంట. నీకు ఇష్టం లేదా? లేదు. ఆ విషయం వీడికి చెప్పావా? లేదు. 2 years నుంచి వాడు టైం వేస్ట్ చేసావు. ఈ విషయం ముందే చెప్పుంటే ఆడు ఇంకో బస్ స్టాప్ చూసుకునేవాడు కదా. రైట్ సార్. రే, అమ్మాయిల వెంట పడాలి కానీ వేధించకూడదు. ప్రేమించాలి కానీ ప్రేమించమని అడుక్కోకూడదు. నువ్వు ఫీల్ అవ్వాలి, వాళ్ళు ఫీల్ అయ్యేలా చేయకూడదు. దాన్ని ప్రేమ అంటారా, దీన్ని పిచ్చంటారు. నేను అడిగే ప్రశ్నలు చాలా వెరైటీగా ఉంటాయి. నువ్వు చెప్పే సమాధానాలు కూడా వెరైటీగా ఉంటేనే నీకు ఈ జాబ్. అడగండి సార్. ఒక ఆల్సేషన్ డాగ్ గంటకి 50 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది. మనం అంతకంటే వేగంగా పరిగెట్టాలంటే ఏం చెయ్యాలి? ఆ కుక్క మనం వెంటపడాలి. ఓ, పెళ్లికి ముందు అతను మగాడు, పెళ్లికి తర్వాత మగవాడు. తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది, ఇద్దరు కలిసి చూసేది టీవీ సీరియల్. ఆహా, అమెరికా వాడు సెల్ ఫోన్ కనిపెట్టాడు, జపాన్ వాడు సిమ్ కార్డు కనిపెట్టాడు, మరి ఇండియా వాడు ఏం కనిపెట్టాడు? మిస్డ్ కాల్ కనిపెట్టాడు. ఓహో, ఫస్ట్ నైట్ లో పాలు పళ్ళు ఎందుకు పెడతారు? పనికి ఆహార పథకం. ఫైనల్ క్వశ్చన్, నీకు జాబు వస్తుందా రాదా? ఖచ్చితంగా రాదు సార్. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? ఎందుకంటే మీకన్నా తెలివినోడికి మీరు చచ్చిన ఉద్యోగం ఎవరు? నాకన్నా తెలివి తక్కువ దగ్గర నేను చచ్చినా పని చేయాలి. లవ్లా ఎందుకు? లవ్ లో పడేయడానికి. అబ్బా, నా పని నేను చూసుకుంటా, మీ పని మీరు చూసుకోండి. అబ్బో, రే, అమ్మాయి నవ్విందని నవ్వేవు, నవ్వులు పాలు అవుతావు. వాళ్ళు పెద్ద సమోసాలు రా. సమోసా అంటే ఏంటో తెలుసా? సమ్మగా మోసం చేసి వెళ్తారు. అది నీకు రోజు మిస్డ్ కాల్ ఇస్తుంది. మిస్డ్ కాల్ ఇచ్చిన ప్రతిసారి మళ్ళీ నువ్వు మిస్ అవ్వకుండా దానికి కాల్ చేయాలి. మళ్ళీ అది ఎప్పుడు మిస్డ్ కాల్ ఇస్తూనే వెయిట్ చేయాలి. దాని సెల్ ఎంగేజ్లో ఉంటే నువ్వు లైన్లో ఉండాలి. నెలకు మినిమం 5-6 సార్లు రీఛార్జ్ చేయించాలి. షాపింగ్కి తీసుకెళ్తుంది, బట్టలు దానికి, బిల్లు నీకు. గుడికి రమ్మంటుంది, పూలు కాయ కొనమంటుంది. పూలు అది ఎట్టుకొని కాయ దేవుడికి కొడుతుంది. పక్కనే నువ్వున్న మంచి మొగుడు రావాలని మొక్కుంటుంది. పోనీ చిప్ప నీకు ఇస్తుందా? చచ్చినా ఇవ్వదు. చట్నీ చేసుకొని తింటుంది. దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని 1 వారం రోజులు తింటుంది. అది రోజు నీకు మంచి మెసేజ్లు పంపిస్తుంది. అది పంపిస్తుంది అనుకునేవు, వేరే వాడు దాన్ని పంపించి నీకు ఫార్వర్డ్ చేస్తుంది. దానికి ఏ కష్టం వచ్చినా
నష్టం నీకే. దానికి ఏ ప్రాబ్లం వచ్చినా సొల్యూషన్ నువ్వే. నువ్వు జేబులో తాళెట్టుకుని తిరుగుతుంటే పర్సులో రాకెట్టుకుని తిరుగుతుంటుంది. ఫైనల్ గా నువ్వెన్ని చేసినా ఆఖరికి అది థ్యాంక్స్లు సారీలు తప్ప ఐ లవ్ యూ మాత్రం చెప్పదు. పొరపాటును టెంప్ట్ అయి నువ్వు ఐ లవ్ చెప్పావనుకో, నిన్న అమ్మనా బ్రదర్సు, బొమ్మనా బ్రదర్సు, పరుచూరు బ్రదర్సు, బత్తిన బ్రదర్స్ లా చూసానని రాత్రి చూసిన టీవీ సీరియల్ డైలాగులు అడగకుండా అప్ప చెప్పేస్తుంది. ఎంతో మందిని లవ్ చేసి ఆఖరికి అది అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకొని చెక్కేస్తుంది. ఎప్పుడో ఏడాది తర్వాత ఎదురుపడుతుంది కడుపుతోటి. అప్పుడు పక్కన మొగుడు పైన గొడుగు, దాని కడుపులో బిడ్డ, నీ చేతిలో సమోసా. నా కళ్ళు తెరిపించావన్నా, ఇంకా లైఫ్ లో ఏ సమోసా జోలికి వెళ్ళను. అమ్మా, నా సమోసాలో వేలు పెడితే ఆ కుట్టనా? రోజ్ రోజ్ రోజు వేస్తా, నిన్నే వేస్తా, మార్చి మార్చి మళ్ళీ వేస్తా, ఉత్తకుండా ఇస్త్రీ చేస్తా. ఏరా పని లేకపోతే ఏదైనా పని చేసుకోవచ్చుగా, ఆ ఏదో పని ఎందుకు? ఎరా కట్రారికి అంత కటింగ్ అవసరమా? చిన్న కడ్రాయరే కదా అని చిన్న చూపు చూడకు బ్రదర్, దీనికి కూడా పెద్ద మనసు ఉంటుంది. అబ్బో, కరెంటు బిల్లు వచ్చాక తెలుస్తుందిరా నీకు. ఏం వాడుతున్నారయ్యా? కరెంటు బిల్ 5,000 వచ్చింది. నీ కొంచెం చూసి వాడండి అయ్యా. అలాగే సార్. అర్జున్, నీ పోలీస్ జాబ్ ఎంతవరకు వచ్చింది? కమిషనర్ గారు రేపు వచ్చి కలవమన్నారు సార్. మరి నీ సంగతి? జాబ్ ట్రయల్స్ లో ఉన్నా సార్. గుడ్ గుడ్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. నువ్వెందుకో కొంచెం తేడాగా కనిపిస్తున్నావే. నాకు కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి సార్. ఓ అందమైన అమ్మాయికి భర్తనై, ఓ అందమైన కుటుంబానికి తండ్రిని అవ్వాలని. పగటికల్లో రాత్రిపూట కనుకో, ఆరోగ్యానికి అంత మంచిది కాదు. నికోటిన్ ఆల్కహాల్ కంటే డేంజర్ అయింది ఇంకోటి ఉంది. దాని దరిదాపులు కూడా వెళ్ళకండి, నాశనం అయిపోతారు. ఏంటి సార్ అది? లవ్. ఐ లవ్ యూ టు హారిక. నీకో స్మాల్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. నాకో గిఫ్ట్ ఇవ్వచ్చుగా. నువ్వెప్పుడు ఇంతే డైరెక్ట్ గా పెట్టచ్చుగా. అవన్నీ పెళ్ళయ్యాకే. నీ పెళ్ళా ఆడి పెళ్ళా? బాయ్ బంగారం, రేపు కలుద్దాం. సరే, ఎక్కడ కలుద్దాం? నేను మెసేజ్ పెడతాను. అదే, మెసేజ్ ఎప్పుడు పెడతావు? ఎప్పుడు మెసేజ్ పెడతా అన్నది కూడా మెసేజ్ పెడతాను. బాయ్ బాయ్. ఏంటి ఇది? లిఫ్ట్ ఇచ్చినోడికి, గిఫ్ట్ ఇచ్చినోడికి, మెసేజ్ చేసినోడికి, రీఛార్జ్ చేయించినోడికి, ఇలా ఎవరికి పడితే వాడికి ఐ లవ్ యూ చెప్పుకుంటూ పోతే అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అన్నయ్యలే మిగలరే. వాళ్ళు మనల్ని వాడుకోవాలని చూస్తారు, మనం వాళ్ళని వాడుకుంటే తప్పేంటే? వాళ్ళు తప్పు చేయాలని చూస్తే నువ్వు మోసం చేయాలని చూస్తున్నావు. ఇది తప్పు కాదా? నోరు మూసుకో. నక్రాలు చేస్తే నీకు కూడా ఐ లవ్ యూ చెప్తా. అమ్మా, అంత పని చేయక తల్లి. నిన్ను షాపింగ్ కి తీసుకెళ్లే స్తోమత నాకు అస్సలు లేదు కదా. పద. సరే, ప్యాంట్ చూడండి సార్, కొత్త మోడల్. బాలా ఇది చూడండి మేడం. చిచి, ఇది లేటెస్ట్ డిజైన్ మేడం. మీకు ఈ కలర్ చాలా బాగుంటుంది. ఏంటే ఇంత చీప్ క్వాలిటీస్ చూపిస్తున్నావు? నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? అయ్యో, మీరు అడిగినవన్నీ చూపించాను కదా మేడం. నిజంగా మీకు ఈ శారీ చాలా బాగుంటుంది. ఇంత చీప్ క్వాలిటీస్ మా పని మనిషి కూడా కట్టుకోదు. నువ్వు నన్ను ఈ శారీ కట్టుకోమంటావా? మీ మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఇంతేనే. మీ టేస్ట్లన్నీ మా మీద రుతాలని చూస్తారు. అయ్యో, నేను ఇప్పుడు ఏమన్నాను మేడం? లేకపోతే ఏంటే? నా రేంజ్ ఏంటో తెలుసా? ఈ శారీని నన్ను కట్టుకోమంటావా? నువ్వు వెళ్ళి కట్టుకుని రావే. ఈ శారీలో నువ్వు ఎంత దరిద్రంగా ఉంటావో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చూడాలి. సారీ మేడం, తను ఈ మధ్య కొత్తగా పనిలో చేరింది. ప్లీజ్ వదిలేండి మేడం.
ఎవ్రీ మంత్ మీ షాప్ లో 2 lakhs వర్త్ గల శారీస్ నేను కొంటాను. ఇప్పుడు ఇది ఈ శారీ కట్టుకొని వస్తేనే నేను రెగ్యులర్ గా మీ షాప్ కు వస్తాను, లేదంటే ఎప్పటికీ రాను. కస్టమర్ కావాలో వర్కర్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. వెళ్ళి కట్టుకురా అంజలి. ఇది అందంగా ఉందా? చూశారుగా ఎంత దరిద్రంగా ఉందో. దీనికంటే ఈ దిష్టి బొమ్మే బెటర్. బుద్ధున్నోడెవడు ఈ శారీని కొనడు. ఆ శారీ నాకు నచ్చింది. కాస్ట్ ఎంతైనా పర్లేదు, ప్యాక్ చేయండి. అందం అనేది మనం పెట్టే కాస్ట్లోనో మనం కట్టే చీరలోనో ఉండదు, మనం చూసే చూపులో ఉంటుంది. టేస్ట్లెస్ ఫెలో. చిచి. మేడం 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 ప్లీజ్ మేడం, నేను చెప్పేది వినండి మేడం. మేడం రే, ఆ టీషర్ట్ అన్న తీసే, లుంగి అన్న తీసే, చూడలేక చేస్తున్నావు. రెండు తీసేస్తే నీకేమైనా ప్రాబ్లమా? టుడే ఈజ్ మై బర్త్డే బాస్. అవునా? కాసేపు ఆగు, మన అర్జున్ గారు షాప్కి వెళ్ళాడు, వాడు డ్రెస్సులు పట్టుకొస్తాడు. అవి వేసుకుంటే ఉంటది నా సామి రంగా. మన్మథ రాజా మన్మథ రాజా కన్య మనసే గిల్లొద్దు, ఆ మన్మథ రాజా కన్య మన్ను. ఓపెన్ చేయి మామ, దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి ఇడికి. ఏరా ఇప్పుడు మన్మథ రాజా మన్మథ రాజా ఏరా. ఏం జరిగిందంటే, ఈ అబ్బాయి ఏంట్రా ఇది? నీ టేస్ట్ బాగుంటుంది కదా అని బట్టలు తెమ్మంటే ఇది తీసుకొచ్చావేంట్రా? ఇప్పుడు ఇది నేను కట్టుకోవాలా? అది నీకు కాదురా. మరి నీకా? అదో అమ్మాయికి. యాక్చువల్గా అమ్మాయి ఈ శారీలో చాలా అందంగా ఉందిరా. షాపింగ్కి వెళ్ళి సేల్స్ గర్ల్కి బట్టలు కొనేవాడిని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నాను రా. గొప్పడిరా బాబు, నన్నే మించిపోయావు. యూ నాటి. ఎరా లవ్వా? తెలీదురా. చేస్తావా? ఏమో. లేదు తెలీదు అంటే ఏదో ఉంది. చచ్చినోని చంపడానికి ఇంత చావుజామన్నా సార్? నమ్మరు సార్, ఇది ఎన్కౌంటర్ అంటే ఎవరు నమ్మరు. ప్రెస్ నమ్మదు,
పబ్లిక్ నమ్మరు, అంతెందుకు నేనే నమ్మను. మన డిపార్ట్మెంట్ ఏం నమ్ముతుంది సార్? అబ్బో! ఇప్పటికైనా నమ్ముతావా? లేదంటే చెప్పు, ఇంకో 2 బుల్లెట్లు ఉన్నాయి. నమ్ముతాను సార్, నమ్ముతాను సార్. నమ్మాలి, నమ్మకాన్ని నమ్మాలి, లేదంటే నమ్మకం మీదే నమ్మకం పోతుంది. నమ్మావా? నమ్మావా? నమ్మాను సార్. నమ్మావా? ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ నువ్వే చేసావని నేను నమ్ముతున్నాను. సార్ సార్ మరి నా వాట ఇచ్చాను కదా, లైఫ్. సార్ ఆ బాడీని ఏం చేయమంటారు? ప్యాక్ చేసి కొరియర్ చేయి. కొరియర్ నాకు కొరియరా? ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్రమ్ అడ్రస్ రాయలేదు మేడం. ఇక్కడ సైన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఓకే. ఎవరు పంపారు? ఎవరు పంపారే? అమ్మా అది ఇంకెవరమ్మా? మీ అల్లుడు గారే పంపుంటారు. ఆయనకి నేనంటే ఎంత ప్రేమో. వాడికంత సీన్ లేదు, ఇటివ్వు. అలా అనకే పాపం. ఆ రోజు తిరునాళ్ళలో తప్పిపోయాడు. తప్పిపోలేదు, తప్పించుకుపోయాడు. నా ఫ్రెండ్ పంపించిందమ్మా. నాలో ఉన్న అందాన్ని నాకే తెలియచేసినందుకు. నమస్తే సార్. నమస్తేలతో పని జరగదు. తెచ్చావా? సార్ అడిగేది నిన్నే. తెచ్చాను సార్. ఎంత? మీరు అడిగినట్టు 3 లక్షలు తెచ్చాను సార్. ఇవ్వండి సార్ డబ్బులు. చేతులు బాలు అమ్మగారికి ఇచ్చి. నిన్ను పోలీస్ ఆఫీసర్గా చూడాలని మీ నాన్న ఎన్నో కలలు కన్నాడ్రా. ఆయన కలల్ని నిజం చేయాలి. ఖచ్చితంగా అవుతానమ్మా, ప్రమాణం చేస్తున్నాను. అందిన చోటల్లా అప్పులు చేశాను. జాగ్రత్త అయ్యా. ఊళ్ళోకి మళ్ళీ ఎప్పుడొస్తావు? పోలీస్ అయ్యాకేనమ్మా. చూడర్జున్, నువ్వింక పోలీస్ అయిపోయినట్టే. ఇలాంటి మావుళ్ళు నీకు మామూలుగా రావు. నాకు జీతం చాలు మేడం. కాకి చొక్కా వేసుకోకముందు ప్రతి ఒక్కరూ ఇలాగే కహానీలు చెప్తారు. వేసుకున్న తర్వాత కలెక్షన్లు మొదలెడతారు. అందరూ ఒకేలా ఉండరు కదా మేడం. సర్లే, ఇప్పుడు నీ గోల నాకెందుకు కానీ నా బ్లౌజు బొటిక్లో ఇచ్చాను, వెళ్ళి పట్రా. తెస్తాను మేడం. అలాగే సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కూడా పట్రా. అలాగే మేడం. ఓయ్, ఫోన్ నెంబర్ ఇచ్చేలు. రేయ్ నీ చంపా కదరా, చచ్చిపోవడానికి వచ్చావా? చంపేస్తా. రేయ్ భిక్షపతి, నువ్వా? నిన్నేరా భిక్షపతి? అది ఒకప్పుడు. ఇప్పుడు కోటేశ్వరరావు. 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 సిటీకి వచ్చి బాగానే సంపాదించావరా? అంత లేదు. ఈ కారు మంది కాదు, ఇందులో పెట్రోల్ మంది కాదు, జస్ట్ జర్నీ మంది, జల్సా మంది. అర్థం కాలేదురా. కారు వాడు కొంటాడు, ఇంకోటి అమ్ముతాడు. ఆడి మనం ఎంత చెప్తే అంత, ఈడి మనకి ఎంత ఇస్తే అంత. బ్రోకరా? అలాగంటే పెట్టరా బాబు, దీనికి పేరుంది.
మీడియేటర్. సెకండ్ హ్యాండ్ కార్ని ఫస్ట్ హ్యాండ్లో అమ్మేస్తాం. మనం ఎక్కని మోడల్ లేదు, తొక్కని క్లచ్ లేదు, మార్చని గేర్ లేదు. రకరకాల కార్లని నానా రకాలుగా వాడేసాం. దా ఎక్కు, అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, ప్రాణం సుఖంగా ఉంటుంది. సరే. థ్యాంక్స్ అండి. మొబైల్ మిస్ అయిందని చాలా టెన్స్ ఫీల్ అయ్యాను. ఇందులో చాలా ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ ఉన్నాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బై ద వే, ఐఎమ్ హారిక. నాగరాజ్. సెల్ దొరకగానే స్విచ్ ఆఫ్ చేసి సిమ్ మార్చేవాళ్ళున్నారు. నువ్వు ఇంటి దాకా తీసుకువచ్చి ఇచ్చావంటే నీ మంచితనం ఏంటో తెలుస్తోంది. యు ఆర్ వెరీ గ్రేట్ బాబు. తీసుకో. వద్దండి. పర్వాలేదు, తీసుకో బాబు. తీసుకో బేబీ. మీ ఫాదర్ ఏం చేస్తుంటారు బాబు? గ్రానైట్ బిజినెస్ అండి. ఓ, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది కాకుండా మీకు ఇంకా వేరే ఏమైనా బిజినెస్లు ఉన్నాయా? 2 మిల్క్ ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయండి. ఓ, వెరీ నైస్. మీ మదర్ ఏం చేస్తుంటారు బాబు? మిల్క్ ఫ్యాక్టరీ మెయింటెనెన్స్ మొత్తం ఆవిడే చూసుకుంటున్నారండి. వావ్, రిచ్ ఫ్యామిలీ. గ్రేట్ బాబు, గ్రేట్. దట్స్ నైస్. చూసావా మమ్మీ, ఎంత రిచ్ గా ఉన్నా నాకెంత సింపుల్ గా ఉన్నాడో. మా ఫ్యామిలీ అంతా అంతే అంటే ఉన్నా లేనట్టే ఉంటాం. సో నైస్ ఆఫ్ యూ బాబు. నిన్ను చూస్తుంటే ఆ సింప్లిసిటీ అలాగే తెలుస్తుంది, నిండుకుండా తునుకదని. ఆ క్లాసిటీ పర్లేదండి. సరే వెళ్తానండి. వెళ్తాననకూడదు, వెళ్ళొస్తాను అనాలి. ఓకే, వెళ్ళొస్తాను. అప్పుడప్పుడు వస్తుండు బాబు. ఇది కూడా నీ సొంతిల్లే అనుకో. ఓకే, సరే అండి. బాయ్. బాయ్. టేక్ కేర్. ఓ, వెళ్ళు. ఫోన్ నెంబర్ అడుగు. నాగ్, ఫోన్ నెంబర్ 988-51295. మిస్ కాల్ ఇచ్చాను. బాబు బాగా రిచ్ లా ఉన్నాడు, వదలొద్దు, బాగా పిండే. గ్రానైట్ బిజినెస్ ని నేను చూసుకుంటాను, మిల్క్ ఫ్యాక్టరీని నువ్వు చూసుకో. ఉన్నొక్కగానొక్క కొడుకునట్ట పట్నం ఎందుకు పంపించినావయ్యా? ఆడు కూడా మనతో పాటు పనిచేస్తే ఇంకో చెయ్యి సాయంగా ఉండేది కదా. పిచ్చిదానా, ఆడికి మనం రక్తం పంచామే, చెమట పంచకూడదు. మనం కట్టబడితే ఆడు సుఖంగా ఉంటాడు, ఆడు సుఖంగా ఉంటే మనకు కట్టవే తెలీదు. అయినా ఆడిని పట్నం పంపించింది ఆడేదో సంపాదించి మనల్ని భుజాల మీదకి ఎత్తుకుంటాడని కాదే, ఆడి కాళ్ళ మీద ఆడు నిలబడతాడని. కనీసం కన్ను మూసేవరకైనా ఆడి కంటికి రెప్పలా చూసుకుందామే. తినయ్యా ముందు. ఏమోనయ్యా, ఆడెట్టుకున్నాడో ఏంటో, బిడ్డను చూడాలనిపిస్తుందయ్యా.
పేరేంటో? సిలక్క. సిలక్కని పావురంలో నవ్వుతావేంటి? పెళ్ళయిందా? నాకే కాదు, మా అమ్మకు కూడా అవ్వలేదు. అదేంటి? కూతురికి పెళ్ళవ్వకుండా తల్లి పెళ్లి చేసుకుంటే బాగోదని ఆగిపోయిందిలే. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ఏంటి? నాకిద్దరు అన్నయ్యలున్నారు. ఓ, వార్నర్ బ్రదర్సా? కాదు, కార్నర్ బ్రదర్స్. ఏం చేస్తుంటారు? పెద్దాడు పోలీస్ స్టేషన్లో కానిస్టేబులా? కాదు, ఖైదీ. చిన్నోడు సిటీ బస్లో కండక్టరా? కాదు, పిక్ పాకెటర్. తూ నీ అయ్యా, ఏం ఫ్యామిలీ మీది? మీ ఫ్యామిలీలో అందరూ నెగిటివేనా? ఒక్కరు కూడా పాజిటివ్ లేరా? ఎందుకు లేరు? నేనున్నాగా, HIV పాజిటివ్. వామ్మో, నిన్ను వెరైటీ సమోసా అనుకున్నాను కానీ నువ్వు వైరస్ సమోసానా? నీలాంటి దాంతో పెట్టుకున్నందుకు నా చెప్పుతో నన్ను నేను కొట్టుకోవాలి. ఏంటినా? అదేంటి బాబు గారు, కాలుకి దాన పెట్టుకునే వాళ్ళని చూశాను, చేతులకు దాన పెట్టుకునే వాళ్ళని చూశాను, నీలే చెప్పులకు దాన పెట్టుకునే వాళ్ళు మాత్రం మిమ్మల్ని చూస్తున్నానండి. ఒరే ఎర్రినాగన్నా, మనకి దారి చూపించేది, మనకి నడక నేర్పించేది, నలుగురిలో మనల్ని నిలబెట్టేది చెప్పులేరా. అందుకే చెప్పులు దేవుడితో సమానం. దేవుడు కూడా చెప్పులు వేసుకుంటాడు. అందుకే వాటిని మనం నెత్తి మీద పెట్టుకుంటాం, కొట్టుకుంటాం, దండం పెట్టుకుంటాం. ఒరే, చెంప దెబ్బ తిన్నోడు బాగుపడ్డాడో లేదో తెలియదు కానీ చెప్పు దెబ్బ తిన్నోడు మటు ఖచ్చితంగా బాగుపడతాడరా. చెప్పులు మనకు దారి చూపించడమే కదరా, దారి తప్పినోడు కూడా దారిలో పెడతాయి. జులాయిగా తిరుగుతున్న నన్ను ఒకరోజు మా నాన్న ఇదిగో ఈ చెప్పుతోటే పెడీలమని కొట్టాడు. అంతే, పచ్చి మంచినీళ్ళు కూడా మానేసి పొద్దుటి నుంచి ఆ చెప్పాక అలా చూస్తూ కూర్చుండిపోయాను. అప్పుడు వెలిగిందిరా నా మైండ్లో, వెంటనే మనం కూడా చెప్పులు సేపు పెట్టేయాలని. మెల్లో సేను మొల్లో తాడు అమ్మేసి సోలాపూర్ ఎక్కేసాను. వెంటనే చెప్పులట్టుకొచ్చి ఫుట్పాత్ మీద పెట్టి ఫుట్వేర్ పెట్టేశాను. ఈ రోజు మన టర్నోవర్ అంతా తెలుసా? సంవత్సరానికి 6 కోట్లు, 6 జిల్లాల్లో 66 షాపులు. ఒరే, చెప్పుడు మాటలంటే ఎవడైనా బాగుపడతాడో లేదో తెలియదు కానీ చెప్పు మాట అంటే ఖచ్చితంగా బాగుపడతాడరా. ఇప్పుడు చెప్పరా, చెప్పు గొప్పదా, చెప్పి నేను గొప్ప ఉన్నా? చెప్పు గొప్పదే, చెప్పి మీరు గొప్పలు. ఇంకోసారి మీ చెప్పు గురించి అడిగితే చెప్పించి కొట్టండి. పొద్దుటే లేసి ఎవడ మొఖం చూసాను తెలియదు కానీ కుక్కలు తెంపని చెప్పి అయిపోయింది నా బతుకు. చిచ్చే ఇదేంటి, ఎప్పుడు మన చెప్పు చేతల్లో ఉండేవాడు ఈ రోజు ఎంత ఎమోషన్ అయిపోయాడేంటి? సగం తెంపిన చెప్పులాగా ఏదో తేడాగా ఉన్నాడు. ఒకసారి ఇలా వస్తారా? వస్తున్నాను ఉండవే. ఇదొకటి. ఏమే, ఇంకా నీ చీర కట్టుకోవడం అవ్వలేదా? నీ కొడుకు కట్టుకోబోయే కోళ్ళు వచ్చి అన్ని కట్టుకుని వెళ్ళిపోయా కూడా నువ్వు కట్టుకుంటూనే ఉంటావా? అబ్బా, ఈ కుర్చీలో కుదిరి చావట్లేదండి, కొంచెం పట్టుకుంటారా? నీ కంటికి నేను బాత్రూమ్ చెప్పుల్లా కనపడుతున్నానా? అయినా నీ పెచ్చ కాకపోతే కాలుకున్న చెప్పులు చూస్తాడు కానీ కట్టుకున్న చీర ఎవడు చూస్తాడే? చెప్పును బట్టి మనిషి స్టేటస్ చెప్పేయచ్చు. అరే, చెప్పు తెగిందయ్యా. అయ్యో అయ్యో అయ్యో, శుభవాని శుభకార్యానికి వెళ్తుంటే ఈ అశుభకార్యం ఏమిటండి? ఏమయ్యా, తెగింది చెప్పే కదా, ఏదో సంబంధం తెగినట్టు మాట్లాడతావేంటి? అయ్యో, మీకు మ్యాటర్ తెలీదు. అసలే ఆయన బాటా బంగారాజు గారు. ఆయన కాళ్ళు లేని వాడిని అయినా నమ్ముతాడు గాని కాళ్లకు చెప్పులు లేని వాడిని అస్సలు నమ్మడండి బాబు. నీ చెప్పులు నాకి? అమ్మో వద్దండి బాబు, కనిపెట్టేస్తాడు. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? షాప్కి వెళ్ళి కొనేంత టైం కూడా లేదు కదా. ఏం చేస్తాం, ఆ దేవుడే మనకి ఏదో ఒక మార్గం చూపించాలి. అంటే గుళ్ళోకెళ్ళి చెప్పులు. పిల్ల షోకేసులో చెప్పులాగా చాలా కలగా ఉంది. అబ్బా, పోలిక మార్చండి. అలాగే లేవే, మావాడు కూడా సోలాపూర్ చెప్పులాగా సోగ్గా ఉంటాడు. అంతా నా పోలికే. మావాడే ఫోన్ చేసినట్టున్నాడు. ఒరే కన్నా, నీ గురించే మాట్లాడుతుంటే నువ్వే ఫోన్ చేసావురా. 100 ఏళ్ళు నీకు మంచి సంబంధం చూశాను. పాప పేరగాని చెప్పులాగా మంచి పద్ధతిగా ఉందిరే. వచ్చే నెల హైదరాబాద్ పెళ్లికి వస్తున్నాను. ఈ లోపు సెటిల్ చేసేస్తాలే. నాకు సంబంధం నిన్నెవడు చూడమన్నాడు? నేను లవ్ మ్యారేజే చేసుకుంటా. లవ్ గివ్ అన్నావనుకో, బాటా చెప్పెట్టి బాధేయగలను. నేను చూసిన సంబంధం చేసుకో. నీ సంబంధంతో నాకు సంబంధం లేదు. నా సంబంధం నేనే చూసుకుంటా, ఉంటా. మీ వాడేదో ప్రేమదోమ అంటున్నాడు. ఏమండే, షాపులో కస్టమర్ 90 రకాలు చూస్తారు. చూసిన ప్రతి కూడా కొండ కదా. ఈడు కూడా అంతే. కాకపోతే ఈడు కస్టమర్ కాదు, కటింగ్ మాస్టర్.
అదో సరదా ఇదో దురదా ఏటి గుళ్ళో చెప్పులు కొట్టుకొచ్చారా? భలే కనిపెట్టేశారే. ఏటి లేడీస్ చెప్పులు కొట్టుకొస్తే కనిపెట్టలేమేంటి? అది బావగారు చెప్పు తెగిపోయిందని. చెప్పు తెగిపోయినప్పుడే సంబంధం తెగిపోయింది. అన్నయ్య గారు ఒక్కసారి ఆలోచించండి. అమ్మా నా మాట బాటా రేట్ లాంటిది, బార్గెనింగ్ ఉండదు. కాళ్ళు చూసే కాలజ్ఞానం, చెప్పులు చూసి చరిత్ర చెప్పేయగలను. పంతులు గారు పంపించండి. చెత్తం ఇంకా ఇక్కడే ఉంటే మన చర్మం తీసి చెప్పులు కుట్టించుకుంటారు. పదండి. ఎవడైనా లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంటికి వెళ్తాడు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్లోంచి బయటకు వచ్చావా? చూడటానికి చిత్రంగానూ వినటానికి విచిత్రంగానూ లేదు. తప్పదు బ్రదర్, నా హృదయం పెద్ద తేనె తొట్ట లాంటిది. నా రాణి ఈగ కోసం ఎదురు చూస్తున్నా. తను ఎక్కడుందో, ఎప్పుడు ఇక్కడొచ్చి వాళ్తుందో అప్పుడు. చివరికి దొరికేది కందిరేగే. ఎటెళ్ళిందబ్బా? కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే. చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. ఏయ్ పిల్లలు, ఈసారి ఆంటీ వస్తుంది. నేను చెప్పినట్టు చేస్తే మీకు చాక్లెట్స్ ఇస్తా. టోకెన్ నంబర్ 1. పగలేరైన యుగమే క్షణమైన కాలం నీతోటి కరగని. చిన్న ఎక్స్చేంజ్. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ. కమేన్. కూర్చోండి. ప్రాబ్లం ఏంటి? హలో, నీ ప్రాబ్లం ఏంటయ్యా? అదే అర్థం కావట్లేదు డాక్టర్. నువ్వు చెప్పకుండా నీ ప్రాబ్లం నాకెలా అర్థమవుతుందయ్యా? చెప్పు. అన్నం తిన్నాక అస్సలు ఆకలేదండి. అవునా? తర్వాత దాహం కూడా వేస్తుంది కదా? కరెక్ట్. ఇంకా రాత్రిపూట విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది డాక్టర్. మార్నింగ్ మెలకు కూడా వచ్చేస్తుంది కదా? అరే భలే కనిపెట్టారే. ఇంకా మాట్లాడుతుంటే మనుషులు అస్సలు కనిపించారండి. ఎప్పుడో ల్యాండ్ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు. ఈడికి నాడీ మండలంలో నరం ఎక్కడో తెగినట్టుంది. చేస్తా, ట్రీట్మెంట్ చేస్తా. నీ బీపీ చూస్తుంటే నాకు బీపీ రేజ్ అవుతుంది. ఒరే, నువ్వు డాక్టర్తో చూపించుకోవడానికి వచ్చావా, సిస్టర్ను చూడడానికి వచ్చావా? నువ్వు ఇంకొక నిమిషం నా కళ్ళ ముందున్నావంటే నీకు నేను ఏం ఆపరేషన్ చేస్తానో నాకే తెలీదు. కట్ చేసి పారేస్తా. గెట్ అవుట్! గెట్ అవుట్! గెట్ అవుట్! ఇంతకీ పేరు చెప్పలేదు. ఈడియట్! నేను అడిగింది మీ పేరు కాదు, తన పేరు. గెట్ అవుట్! పేషెంట్లను పంపించమ్మా, ప్రేమికులను కాదు. సారీ డాక్టర్. ఏమైంది? పెట్రోల్ అయిపోయిందా?
నో ఛాన్స్. 3 years బ్యాకే పవన్ ఫుల్ ట్యాంక్ కొట్టించాడు. తేరగా వస్తే ఇలా తేడాగానే ఉంటుంది. మనం సినిమా చూద్దాం అనుకుంటే ఇది మనకి సినిమా చూపిస్తుంది. ఇప్పుడు ఎలాగే ఊబరా ఓలానా అంతకు మించి. హలో, రే ఇదిగో వీలే. హే హాయ్. ఏంటి ఏమైంది? మూవీకి వెళ్తుంటే బైక్ ట్రబుల్ ఇచ్చింది. అయితే మెకానిక్ కాల్ చేయాలి కానీ మావాడికి ఎందుకు కాల్ చేశారు? అతనెవరు? ఈ కారుకి డ్రైవర్. లౌరా కొంచెం అడ్జస్ట్ అయిపోవా ప్లీజ్. డ్రైవర్ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అందుకేగా స్టీరింగ్ దగ్గర ఉంచా. టైం అవుతుంది, వెళ్దామా? నా టైం బాలేదు, ఎక్కండి. యారా సినిమా హిట్టేనా? మీరు కూడా మాతో పాటు మూవీకి రావచ్చు కదా. టికెట్స్ ఉన్నాయా? యాక్చువల్లీ ఆన్లైన్లో అయిపోయాయి. ఆన్లైన్లో అయిపోతేనే ఆ లైన్లో ఉన్నాయిగా. ఇంత రష్లో మీరు వెళ్ళి టికెట్స్ తెస్తారా? ఆయనకేంటి ఆ కర్మ? ఆయన డ్రైవర్ ఉన్నాడుగా, ఆడెళ్ళి తెస్తాడులే. ఏ జీతం వద్దా? ఏం మాట్లాడుతున్నావు? కడుపు అన్నం తింటున్నావా, బిర్యానీ తింటావా? నేను ఎవరు తెలుసా? కోటేశ్వరరావు. 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 డ్రైవర్ కి అన్ని డైమెన్షన్స్ అక్కర్లేదు, దించే. ఎవరితో అది? పాత కారు కొత్త పెయింట్ వేసినట్లుంది. వీడెవడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు? ఓ అదా, అంటే చిన్నప్పుడు ఆడు నిన్ను కలిసి చదువుకున్నాంలే అందుకే. ఏ స్కూల్లో? డ్రైవింగ్ స్కూల్లో. నీ సోతాపి వెళ్ళి టికెట్లు తీసుకురా. వెళ్ళరా. బ్యాడ్ టైం. నా కర్మ వెళ్ళే. కానీ అబ్బో జనాలు బాగున్నారా? పొద్దున్నే వచ్చినట్లున్నారు. కొత్త సెట్ రే, కొత్త సెట్. ఏరా బుద్ధి లేదు, లైలా రావచ్చుగా. రే ఎవడరా జోడు చేపెట్టింది? అది సెల్ కదా రే. రే నీకు అమ్మలేరు చేతి. ఎవడాడు? తిరిగిపోద్ది. తీసుకోండి. డిజైన్ బాగుందిరా. ఏం షర్ట్కి? థ్యాంక్ యూ. పద. సీ యూ. గేట్ పక్కనే వెయిట్ చేయి, 2 గంటల్లో వచ్చేస్తాం. బాయ్. దీనికి మామూలుగా కాదు, లారీలో లాంగ్ డ్రైవ్ తీసుకెళ్ళాలి. నిజంగా పోలీస్ జాబ్ అంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం. మరి నేను? 6వ ప్రాణం. మిగతా 5 ప్రాణాలేంటి? చట్టం, న్యాయం, ధర్మం, నీతి, నిజాయితీ. కనిపించే ఆ 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమే అర్జున్. అర్జున్ అర్జున్. సో అయితే ఫ్యూచర్ లో అయ్యగారు. హలో, అంత సీన్ లేదమ్మా. పోనీ ఇంత? అంత కూడా లేదు. సార్ థ్యాంక్ యూ. నన్ను తింటాం మానేసి ఇది తిను. థ్యాంక్ యూ. నారాయణ సార్, ఈ మినిస్టర్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఎంత టైం అంటే అది అనుకోవయ్యా. అలాగే సార్. ఎంత టైం పడుతుంది? సరే 10 నిమిషాలండి సార్. హలో అమ్మ అర్జున్. నమస్తే సార్. అదే
మన కుక్కకి జ్వరం అంట, తీసుకెళ్లి పెట్ హాస్పిటల్లో వ్యాక్సిన్ చేసి తీసుకురా. అలాగే సార్. పొద్దున్నే దానికి స్నానం చేయించావుగా? చేయించాను సార్. గుడ్. రిటర్న్ లో వచ్చేటప్పుడు మంచి రెస్టారెంట్ నుంచి అమ్మగారికి దమ్ బిర్యానీ తీసుకురా. అలాగే సార్. ఆ లెగ్ పీసులు మంచి ఉండాలి, సరేనా? సరే సార్. సార్ నా జాబ్ సంగతి ఏమైంది సార్? తెలుసులేవయ్యా, నా పని నేను చేస్తాను, ముందు నీ పనులు నువ్వు చెయ్యి. ఓకే సార్. ఐ లవ్ యూ. సిస్టర్కి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తారా? ఎవరి సిస్టర్కైనా చెప్పొచ్చు. నన్ను మర్చిపో. నిన్ను చూసి నన్ను నేనే మర్చిపోయాను. నిన్నెలా మర్చిపోతాను? మర్చిపో అంటాం, నువ్వే మర్చిపో. ఐ లవ్ యూ. తప్పుకో. ఏయ్ డార్లింగ్. హలో. ఎక్కడున్నారు సార్? కమిషనర్ గారు నా పక్కనే ఉన్నారు, మళ్ళీ మాట్లాడతాను. నీకు నాకంటే కమిషనర్ గారు ఇంపార్టెంటా? నేను చాలా ఇంపార్టెంట్ ఆపరేషన్లో ఉన్నాను. ఇక్కడ కూంబింగ్ జరుగుతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎక్కడ ఏ ల్యాండ్ మైన్ పేలుతుందనే టెన్షన్లో ఉన్నాం. ఓ, మరి మీ ఆపరేషన్ ఎంతసేపట్లో ఫినిష్ అవుతుంది? అది నా చేతుల్లో లేదు, కమిషనర్ గారి చేతుల్లో ఉంది. ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఆపరేషన్ సక్సెస్. ఆపరేషన్ అంటే ఇదేనా? అది సారీరా, ఎలాగో అలా కాదు, ఎలాగైనా పోలీస్ అవ్వాలనేది నా ఆశ. నిన్ను చాయ్ పియంగే? కమిషనర్ గారితోనా? కేఫ్లో మళ్ళీ మీ కమిషనర్ గారు ఆపరేషన్ మొదలు పెట్టరు కదా? సటైరా. అంజలిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను రా, కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు. నాదే అదే పరిస్థితి మచ్చా, హారికకి చెప్పలేకపోతున్నాను. రేయ్ ఆనియన్ సమోసా, ఆలు సమోసా. రేయ్ మీకంటే సీనియర్ని, నాకంటే ముందే సెట్ చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ లవ్లు కాదురా, భూమాకర్షణ. ఇలాంటి లవ్లు నా లైఫ్లో ఇన్ని చూశాను. నర్సరీలో నలిని నా బలపాన్ని దాని నోట్లో పెట్టి మరీ ఐ లవ్ యూ చెప్పా. అది నా బలపాన్ని నమిలి మింగేసిందే కానీ ఐ లవ్ యూ అన్న ముక్కను బయటికి కక్కలేదు. ఫస్ట్ క్లాస్లో పల్లవి పలక మీద రాసి ప్రపోజ్ చేశా, నాలికతో నాకు చెరిపేసింది. 2లో రోజా, దాని 2 జల్లు లాగి నన్ను లవ్ చేస్తున్నావని అడిగా, అది నా 2 చెంపలు వాయించింది. టీచర్ కూతురు. నా టీసీ చింపి నా చేతిలోనే పెట్టారు. 10లో పద్మిని పబ్లిక్ ఎగ్జామ్లో పబ్లిక్గా ప్రపోజ్ చేశా. ఎగ్జామ్ ఫెయిల్, లవ్ ఫెయిల్. ఇలాంటివన్నీ వర్కౌట్ కావరా? నిజంగా మీది లవ్వే అయితే ఆ అమ్మాయిలు మీ సెల్లులకు ఒక్కసారైనా కనెక్ట్ అవ్వాలిగా, కనీసం కాలైనా చెయ్యాలిగా. హలో. హే హారిక. కనీసం నా కాల్ సెంటర్ నుంచి అయినా కాల్ రావచ్చుగా. ఈసారైనా పంట చేతికి వస్తే అమ్మాయి పెళ్లి చేసి పంపించేద్దాం అనుకుంటున్నాను బాబా. అంతా పైవాడిదే. ఏంటి ఆంజనేయులు మావా, ఆకాశం కేసి అట్టా చూస్తున్నావు, వాన కోసమా? కాదు రాజయ్య, నా కొడుకు వరుణ్ కోసం. విమానం కనిపిస్తే చాలు నా కొడుకు వస్తాడేమో అని ఆశ. ఏంటి విమానం మీద నుంచి అమెరికా డాలర్ ఇస్తానన్నాడా? మీకు అలాగే అనిపిస్తుంది. నా బాధ ఎవరితో చెప్పుకోను. రెక్కలు ముక్కలు చేసుకుని రూపాయి పోగేసి కష్టపడి నా కొడుకుని పెద్ద చదువులు చదివించాను. వాడు అమెరికా వెళ్ళి 6 నెలలయ్యింది. ఇప్పటి వరకు ₹10 కూడా పంపలేదు రాజయ్య. ఓ మాట చెప్తానేమి అనుకోక మావా, పేగు తెంచి జీవితాన్ని ఇచ్చిన మనం వాళ్ళ జీవితాన్ని పంచాలని ఆశించడం తప్పు. చెట్టు లాంటి మనం వాళ్ళకి సేద తీర్చి నీడనివ్వాలి తప్ప గొడుగు పట్టమని అడుక్కోకూడదు. ఏందయ్యోయ్, ఈ మధ్య వయసు మీద పడే కొద్దీ సోకులు ఎక్కువ అవుతున్నట్టున్నాయి. సోకులా? నాకా? ఏందయ్యా ఇది? ఓ ఇదా, ఇది నాకు కాదే, నీ కొడుక్కి. ఆడు పట్టణంలో ఉద్యోగస్తుడు కాబోతున్నాడు కదా, నీ కోసం. ఎంతయ్యా అది? ఆడు 30 చెప్పాడు, నేను 20కే బేరమాడా. అమ్మో, 20 రూపాయలా? ఇది పూసుకుంటే
ఆడు సోగ్గాడు శోభన్ బాబులో ఉంటాడే దాస్. ఫేస్బుక్ రిక్వెస్టా? ఈ ఫేస్ ని ఎక్కడో చూసానే. సార్ నేనే సార్, యాక్సెప్ట్ చేయండి సార్. నేను నువ్వా? మళ్ళీ ఏం చేశారా? చూడండి సార్, షాపింగ్ చేస్తుంటే తెచ్చి లోన్ వేశారు సార్. షాపింగ్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేస్తారా? షాప్ క్లోజ్ చేశాక షాపింగ్ చేశానులేండి. సార్ రియో ఒలింపిక్స్ లో ఇండియాకు ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాలేదు సార్. ఈసారి నన్ను పంపించండి సార్, మొత్తం మెడల్స్ అన్ని కొట్టుకొచ్చేస్తాను. రాయ్ నువ్వు ఆవేశపడకరా. అవునరా, నువ్వు నిజంగానే కొట్టుకొచ్చేస్తావు. ఏంటయ్యా జోకులు? ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, లాఫింగ్ క్లబ్ అనుకుంటున్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. కమిషనర్ గారు ప్రోగ్రామ్ ఏంటి? ఏమో చెప్పలేదు సార్, అవుట్ ఆఫ్ స్టేషన్ అనుకుంటారు సార్. చెప్పలేదా? చెప్పొద్దన్నారా? సార్ కమిషనర్ గారు వైజాగ్ క్యాంప్కి వెళ్ళారు. హలో, కమిషనర్ గారు ఇంట్లో లేరు. పాపం సార్ ఇంట్లో బ్లాక్ మనీ చాలా ఉంది, దాన్ని సీజ్ చేసి వైట్ మనీగా మార్చండి. కమిషనర్, ఈ దెబ్బతో నువ్వు అవుట్. అందరంతలే. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఐఎమ్ ఏసీపీ శ్రీనివాస్ యాదవ్. సర్చ్ హౌస్ మొత్తం వెతకండి, అంగుళం కూడా వదలొద్దు. డూ ఇట్ ఫాస్ట్. ఏ ఒక్కటి వదలొద్దు. అయ్యో అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి సార్. అకౌంట్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. బాగా అలసిపోయారు, వాటర్ తాగండి. ఓ థ్యాంక్స్. బాలా, నేను చెప్పి జాగ్రత్తగా విను, కంగారు పడుకు. మన ఇంటి మీద ఏసీబీ రైడ్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంట్లో ఉన్న బ్లాక్ మనీ మొత్తం ఒక బ్యాగులో సర్దేసి అర్జున్ గడి చేతికిచ్చి రోడ్ నెంబర్ 10కి పంపించు, నేను రిసీవ్ చేసుకుంటాను ఇమీడియట్లీ. అర్జున్, మీ అయ్యగారు క్యాంప్కి వెళ్తున్నారు. రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉన్నారు. అర్జెంట్గా ఈ బ్యాగ్ తీసుకెళ్ళి వారికి అందజేయాలి. అలాగే మేడం. జాగ్రత్త. సరే మేడం. బట్టలు నలిగిపోతాయి. నథింగ్ ఫౌండ్ సార్. లైసెన్స్ చెక్ చేయండి. పక్కకి తీసుకెళ్ళి లైసెన్స్ అన్ని చెక్ చేయండి. అందరినీ జాగ్రత్తగా చెక్ చేయండి. లైసెన్స్ చూపించు. ఎక్కడున్నా నాగ్? నేను ఇక్కడ వెయిట్ చేయలేను. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ కళ్ళ ముందు ఉంటా. ఓకే? ఓకే బాబు గారు. ఇంతకీ మీ మమ్మీ డాడీలకి నన్ను ఎప్పుడు పరిచయం చేస్తావు? ఇంత సడన్గా అంటే కొంచెం కష్టం, ఎందుకంటే డాడీ డెట్రాయిట్లో, మమ్మీ మలేషియాలో ఉన్నారు, నేను ఇండియాలో. ముగ్గురం కలవాలంటే ఏదైనా శుభకార్యం జరగాలి. ఇప్పుడు అలాంటివేం లేవు కదా. అయితే అది మన పెళ్ళి అవ్వచ్చుగా? అవ్వచ్చు అవ్వచ్చు. నాకైతే అర్జెంటుగా ఆంటీ అంకుల్ కాళ్ళ మీద పడిపోయి ఆశీర్వాదం తీసుకోవాలని ఉంది. ఓకే, త్వరగా వచ్చాయి. చలో బాయ్. అమ్మా, నా కొడుకు ఈడనే ఈ పట్టణంలోనే ఉంటాడు, బాగా చదువుకున్నాడు. నేను చెప్తాను అమ్మా.
ఇది చూడమ్మా. నువ్వు నా ప్రేమను కాదంటే నేను ఈ హాస్పిటల్ బిల్డింగ్ నుంచి దూకి చచ్చిపోతాను. ముందు ఆ పని చేయి, మనశ్శాంతిగా ఉంటుంది. బండి పక్కకి ఓకే సార్. బ్యాగ్ చెక్ చేయి. అదేంటి సార్, పోలీసు వాళ్ళు కాబోయే పోలీసుని చెక్ చేస్తారా? సార్ సార్ వాడిని వదిలేండి సార్, వాడు మనోడే. కాదు పనోడు. సార్ టచ్ చేయకండి సార్, లోపల బట్టలు ఉన్నాయి. మడత మిస్ అయితే నాకు మడతడిపోద్ది. చెక్ చేయవయ్యా. సార్ సార్ డబ్బులు. ఏంట్రా ఇవి? సార్ నిజంగా డబ్బులు ఎలా వచ్చాయి నాకు తెలియదు సార్. సార్ నన్ను నమ్మండి సార్, నిజం చెప్తున్నాను. నారాయణ సార్ మీరైనా చెప్పండి సార్ నా గురించి. రేయ్ నువ్వు ఇంకా లైఫ్ లో పోలీస్ అవలేవురా. నువ్వు మీ కమిషనర్ అవుట్. పదరా. ఏం లేదమ్మా, నా బిడ్డ ఈ అడ్రస్ లో ఉంటాడంట. అది ఇంటికి వెళ్ళాలంటే తెకమగ్గా ఉంది. కొంచెం చూసి చెప్పి పుణ్యం కట్టుకో తల్లి. సారీ, నాకు తెలుగు చదవడం రాదు, ఇంగ్లీష్ మీడియం. అదేందయ్యా? అంటే బియ్యంలో రకాలలాగానే చదువుల్లో కూడా రకాలు ఉంటాయి. పాపం ఈ పిల్ల తెలుగు బడిలో చదువుకోలేదు, తెల్లోళ్ళ బడిలో చదువుకుందంట. నలుపైన తెలుపైనా చదువుల తల్లి ఒకటేనే, స్వరూపాలే ఏరు. అయినా పట్నం చదువులు పక్కోళ్ళకు బనికిరావే. దా పోనీ అమ్మ, అమీర్పేట వెళ్ళాలా? ఎటే పిల్లలు అదేనా చెప్పు తల్లి. సార్ సార్ అర్జున్ అలాంటి వాడు కాదు, ఎక్కడ ఏదో పొరపాటు జరిగినట్టుంది. వీడి గురించి నీకేం తెలుసయ్యా? వీడు ఒక పెద్ద ఫ్రాడ్. పోలీస్ జాబ్ కోసం కమిషనర్ కి 3 లక్షలు లంచం ఇచ్చాడు తెలుసా వీడు? నీకు కూడా ఏమైనా లంచం ఇచ్చాడా? వెనకేసుకొస్తున్నావు. వీని లోపలేసి కుమ్మితే విషయాలను బయటకు వస్తాయి. నాకేం తెలియదు సార్. సార్ నారాయణ సార్, సార్ నారాయణ సార్. ఇంతసేపు అయితే ఎలా నాగ్? సారీ. పద. స్పాట్ డెడ్. ఇతనెవరో మీలో ఎవరికన్నా తెలుసా? ఎవడో సూసైడ్ చేసుకున్నాడు, లవ్ కేసు అంట. చచ్చిపోతానన్నా? నిజంగా చచ్చిపోదాం అనుకున్నాను, కానీ భయం వేసింది. అయినా నేను చచ్చిపోతే నువ్వెలా బతుకుతావే? నువ్వు కూడా చచ్చిపోతావు, ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు.
ఏంటి శ్రీనివాస్, షాక్ అయ్యావా? నువ్వు నా గురించి ఏసీబీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏసీబీ వాళ్ళు నీ గురించి నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వదిలే, లేదంటే నిన్ను నేను వదలను. సార్ అది పోలీసోడికి క్రిమినల్ బ్రెయిన్ ఉండాలి కానీ క్రిమినల్లా ప్లాన్ చేయకూడదు. స్కెచ్ చేస్తే పక్కాగా ఉండాలి కానీ పక్కోడికి కూడా తెలియకూడదు శ్రీనివాసరావు. నీ విషయంలో నేను ఈసారి పక్కాగా ప్లాన్ చేస్తా. ఇంకోసారి రిపీట్ అయిందనుకో, నీ ఎన్కౌంటర్లో కలుద్దాం. సార్ ఆపరా. మీరు మరోలా అనుకోనంటే ఓ విషయం చెప్తాను సార్. మీరు దొరుకుంటే మీ ఉద్యోగమే పోయేది సార్. నేను దొరుకుంటే ఇంకా లైఫ్లో పోలీస్ అయ్యేవాడిని కాదు సార్. తప్పు సార్. మీరు తప్పు చేసేదే కాకుండా నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. చాలా తప్పు సార్. నాకే రీతులు చెప్తున్నావా? దిగరా, దిగా. పోనీ. ఏయ్యా ఎట్టగున్నావు? యాలకింత తింటున్నావా? జాగ్రత్త. ఇదిగో ఇందా. ఏంద్రా ఇది? స్ప్రే నానా, స్ప్రే. బా సెంట్ నాన్న, కొట్టుకో, బాగుంటది. పేదోళ్ళక దేవుడిచ్చిన సెంటు సెమటేరా, అది నా కాడ చాలా ఉంది. అమ్మా, నీకు ఉద్యోగం కాస్త వస్తే మన కట్టాలన్నీ తీరిపోతాయ్యా. మడిసా నాకు కట్టాలు, కళ్ళు నాకు కన్నీలు తప్పవే. మనం పోయేదాకా ఇవ్వు నాన్నా. నేనెప్పటికన్నా పెద్ద ఉద్యోగం సంపాదిస్తా. మీకు నెల నెల బోల్డ్ అంత డబ్బులు పంపిస్తానమ్మా. మా నాయని చూడయ్యా, ఇదిగో నోరు తీసేసుకో. నాకు వ్యవసాయం ఉందిరా, ఎవ్వరి సాయం అక్కర్లేదు. లేదు నాన్న, మిమ్మల్ని పెద్ద పెద్ద మెడల్లో ఉంచుతా, ఖరీదైన కారులో తిప్పుతా. అయ్యేం అక్కర్లేదు గాని ఒక కోరిక తీరుతావా? ఏంటి నాన్న? మాకు తలకొరివి పెట్టు సార్. అర్జున్, సార్ నువ్వేం చెప్పొద్దు. కరెక్ట్ కాదురా, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్కి కరెక్ట్ కాదు. అలా అనకండి సార్. పోలీస్ అవడం అనేది నా జీవిత ఆశయం సార్. అర్జున్, ఈ కాకి డ్రెస్ విలువేంటో తెలుసా నీకు? ఇవి వేసుకుంటే న్యాయానికి అన్యాయం చెయ్యకూడదు, అన్యాయానికి కూడా న్యాయం చెయ్యాలి. కానీ నువ్వు న్యాయానికి అన్యాయం చేస్తున్నావు. మనిషి బ్రతకడానికి ఎన్నో జాబులున్నాయి, కానీ మంచి బ్రతకాలంటే ఇదొక్కటే, పోలీస్. ఉద్యోగం చేస్తూ లంచం తీసుకోవడం ఎంత తప్పో
లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించడం కూడా అంతే తప్పు. నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లోకి వచ్చి ఉన్న ఆకాస్త మంచిని కూడా చెడుగా మార్చొద్దు. పోలీసులంటే ప్రజల్లో ఉన్న గౌరవాన్ని నమ్మకాన్ని చెడగొట్టొద్దు. వెళ్ళిపో, నా కంటికి కనిపించుకుంటావు. వెళ్ళిపో ప్లీజ్. ఇంకెప్పుడు తప్పు చేయండి సార్, నన్ను నమ్మండి. నాయనా ధర్మం చేయండి బాబయ్య, సర్మర్లో కూడా సల్లంగా ఉండాలయ్యా. అయ్యా ధర్మ పేపులు నాయనా బాబు, తమరు కూడా సల్లంగా ఉండాలి నాయనా. ఇదేంటి తీసేసేటి? మీ ఫేస్ చూస్తే నాకు పరిచయం చేసుకోవాలనిపిస్తుంది. నా పేరు వాడకం వామనరావు. నా పేరు మల్లెపూలు మన్మధురావు అండి. ఈ మల్లెపూలు ఎవరికండి? దేవుడికా? కాదండి, నా దేవతకి. దట్ మీన్స్ నా భార్యకి సార్. అవునా? ఇవి బ్యాగులో పెడితే నలిగిపోతాయని గుండెల మీద పెట్టుకొని తీసుకువెళ్తున్నాను సార్. చెమట వాసనకి పువ్వుల వాసన మారిపోదండి? గాలి విసిరుతాను సార్. మీకు పెళ్ళి ఎంతకాలం అయిందండి? లాస్ట్ ఇయర్ అయింది సార్, కానీ నాకు ఇంతవరకు శోభనమే కాలేదు సార్. ఆవిడ కూడా కాలేదండి? అలాంటిదేమీ లేదు సార్. నేను హనీమూన్ కి ఊటీ వెళ్దామన్నాను, తనేమో గోవా వెళ్దామని. ఆవిడకి మీతో రావడం ఇష్టం లేదు? అలాంటిదేమీ లేదు సార్. ఈ లోపు స్టేట్ డివైడ్ అయినప్పుడు తను తెలంగాణలో ఉండిపోయింది, నేను ఆంధ్ర వెళ్ళిపోయాను. అలా విడిపోయాం, కానీ మంచి అండర్స్టాండింగ్ సార్. చూసిన వాళ్ళందరూ మమ్మల్ని మీరు చిలకా గోరింకలా ఉంటారంటారు సార్. అవి కలిసి ఉండవు కదా. సామిద చిన్నదైపోయింది అంటున్నా. మీరేం చేస్తుంటారు? జూలో జాబ్ చేస్తుంటాను సార్. పర్ఫెక్ట్ జాబ్ అండి. అవి మిమ్మల్ని చూసి భయపడవా? బస్ వచ్చేసింది. సీట్ ఎలాగా? నాకు ఆర్టీసీ అన్న పడదండి. ఇక్కడికి వచ్చి కూర్చో. కూర్చో. థ్యాంక్స్ అండి. అదేంటండి బాబు లాగేసుకుంటున్నారు? మడిసి ఇక్కడ పెట్టుకునే బదులు చదవటం బెటర్ కదా. అదిగో, భార్య చేతిలో భర్త ముక్తి, బోరు బావిలో భర్త, భర్తను పువ్వులతో కొట్టి చంపేసిన భార్య. మా ఆవిడ అలాంటిది కాదండి. ఏంటి అయినా పువ్వులతో కొడితే మనిషి ఎలా చచ్చిపోతాడండి? వాళ్ళ ఆయన మీ అంత స్ట్రాంగ్ కాదేమో. ఈడు గుండెలో గుండ్రాయి పడింది. నా స్టాప్ వచ్చేసిందండి. పేపర్ ఇవ్వండి. చదివేసావు కదా, రేపు ఉదయం ఎగ్జామ్స్ ఉన్నాయండి. ప్రాపర్టీలో ఫీల్ అవుతున్నాడు. కూర్చోండి మీరు. అవును, ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? అందరినీ వాడుకుంటుంటా అండి. మన్మధరావు గారు, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? మళ్ళీ ఇచ్చేస్తా. సూపర్. హలో, నేనమ్మా మీ పక్కింటి వామనరావుని. నా వైఫ్ని ఒకసారి పిలుస్తారా? ఒక్క నిమిషం లైన్లో ఉంటారా అన్నయ్య? లేదమ్మా, బస్సులో ఉన్నాను. వదినా, వదినా, అన్నయ్య లైన్లో ఉన్నారు. మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తున్న వినియోగదారులు ఈ సమయంలో బిజీగా చెప్పండి. ఏమే ఈవేళ వంట అంటే పీతలా, రొయ్యలా, చేపలా? మీ మొహం గ్యాస్ అయిపోయి 3 రోజులైంది, పట్టించుకున్నారా? మన ఇంట్లో కదే, పక్కింట్లో ఏంటి, ఎదురింట్లో ఏంటి, వెనకాల ఇంట్లో ఏంటి అని కొంచెం పక్కన ఆడుకోవే. మీలా వాడుకోవడం నాకు చేత కాదులే. చెప్పండి, ఎందుకు ఫోన్ చేశారు? సర్లే, పిల్లలు ఏం చేస్తున్నారు? పెద్దోడు పక్కింట్లో తింటున్నాడు, చిన్నోడేమో ఎదురింట్లో తింటున్నాడు. నువ్వు గాని మన ఇంట్లో తింటున్నావా? నేను ఉపవాసం లేండి, టెన్షన్ పడకండి. మంచిదే, మంత్రి సత్యనారాయణరాజు గారు అదే మంచిదని చెప్పారు.
వినియోగదారులు ఈ సమయంలో బిజీగా ఉన్నారు. దయచేసి जिस कस्टमर को आप कॉल कर रहे हैं वह इस समय व्यस्त है. कृपया थोड़ी देर बाद कॉल करें. The customer. అయ్యో కర్మ, మీరు ఫోన్ పెట్టండి. వంట ఏం చేసావు వదినా? ఉపవాసం వదినా. సార్ బ్యాలెన్స్ అయిపోతుంది, ఫోన్ ఇవ్వండి. అయిపోవడం ఏంటి, అయిపోయింది. మన్మధరావు గారు మీరు చాలా బిజీలో చాలా కాల్స్ వచ్చినాయి. మరి చెప్పొచ్చు కదా, చూసుకోవచ్చు కదా. ఇందాక నుంచి తెగ మాట్లాడుతున్నారు ఎక్కిన దగ్గర నుంచి. చూసాలే. మన మిస్సెస్ నా మిస్సెస్. హలో బంగారం, అంశా. ఇందాకటి నుంచి దేంతో మాట్లాడుతున్నారా? అరగంట నుంచి ఎంగేజ్ వస్తుంది. ఆ మాట్లాడింది నేను కాదు. నువ్వు ఫోన్ కొన్నప్పుడే నీ మీద నాకు అనుమానం వచ్చిందిరా. అయ్యో బంగారం, హంస నేను చెప్పేది కొంచెం వినరా. హంస కాదురా, ఇకపై నీకు రోజు హింసే. ఇంటికి రారా, నీ సంగతి చెప్తాను. ఇందాకటి నుంచి ఫోన్ చేస్తుంటే బిజీ బిజీ అని వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావే? అంత బిజీనా నువ్వు? పక్కింటి అన్నయ్య గారండి, వదినకు ఫోన్ చేశారు, వదిన మాట్లాడుతోంది. ఏంటి, మన పక్కింటి వామన్ రావు గారు? ఆయన వాయిస్ విని చాలా రోజులైంది. ఏదో ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇదేనా నెంబరు? అవును. హలో, మన్మధరావు స్పీకింగ్. మన్మధరావా? మన్మధరావు అంట. ఇది నీ నెంబరేనా? ఎస్, నాదే. 5 years నుంచి వాడుతున్నాను, లాంగ్ కనెక్షన్. అయితే ఏంటి? 5 years? ఎస్, ఐఎమ్ ద ఓల్డ్ కస్టమర్. సో వాట్? ఓహో, 5 years నుంచి సాగుతుందా ఈ రంకు? రాయ్, ఎవడ్రా నువ్వు? రంకు బొంకు అన్నావంటే మక్కలు కొట్టేస్తాను. మైండ్ యువర్ టంగ్. నా బొంగులో టంగ్. ఒరే మన్మధరావు, ఏదో ఒక రోజు నువ్వు దొరకపోవు, అప్పుడుంటాదరా నీకు. అంతవరకు కూడా అందుకో నా బూతుల హస్త్రం. రాయ్, నీకు మామూలుగా ఉండదు చెప్తున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? డార్లింగ్, ఈ మన్మధరావు ఎవడే? ఏమోనండి, నాకేం తెలుసు. నేను నిప్పండి. అబ్బో, అందుకనే నన్ను నిలువునా కాల్చేస్తున్నావు. అనుమానానికి కూడా ఒక హద్దు ఉంటుందండి. నా మాంగళ్యం మీద ఒట్టేసి చెప్తున్నాను. మీది తప్పైతే మీరే పోతారు, నాది తప్పైతే నా పసుపు కుంకాలే పోతాయి. అది చూద్దాం. ఏది జరిగినా పోయేది నేనే కదా. టికెట్ అంబర్పేట టికెట్ ఇవ్వండి. అంబర్పేట? ఇది అంబర్పేట వెళ్దాయి బాబు, అమీర్పేట వచ్చేసింది. దిగు. అయ్యో, బోర్డు చూడకుండా ఎక్కేస్తారు. ఆ బాబు, బండి బాబు, పట్టుకోండి. దిగో. అమీర్పేట నుంచి అమర్పేట వెళ్ళు, నీకు దోలు తెరుద్ది. ఇప్పుడు తెలుసురా, నేను దిగాల్సింది అంబర్పేట కాదు, అమీర్పేటే. యాదవా, టికెట్ డబ్బులు మిగిలిపోయినాయి రా పువ్వా. హలో బా. ఒరే, ఆ నా కొడుకు సిటీలో లవ్వు గివ్వు అనే అధవేశాలు వేస్తున్నాడు. ఆయన నువ్వు కొంచెం కంట్రోల్లో పెట్టాలా. మ్యాటర్ అర్థమైంది. ఆయన అంతటి ప్రయోజనం చేయాలి, అంతే కదా. ఆయన్ని క్రమశిక్షణలో పెట్టు, నీలా కాదు. నా సంగతి తెలుసు కదా, పైసా వసూలు. ఒరే, అవన్నీ నేను చూసుకుంటా గానీ కావాలంటే నా ఏటీఎం కార్డు కూడా ఇస్తానులే. నువ్వు సూపర్ బావా. ఇదిగో, వచ్చే వారం హైదరాబాద్ లో ఓ పెళ్ళి ఉంది, నేను వస్తున్నాను. అప్పుడు ఆడ సంగతి అటు ఇటో తేల్చేద్దాం. అయితే కళ్యాణ మండపం ఎక్కడో నాకు SMS చేయి, నేను వచ్చేసి మేనేజ్ చేస్తాను. అలాగే అలాగే, ఉంటా. లాభం లేదే ఏ పని చేయడు యాదవ యాదవ.
ఓకే బాయ్. ఆగవే. ఓ బాక్స్ మర్చిపోయింది. నీ పద్ధతి ఏం బాలేదే. ఏమైందమ్మా? మీ నాన్న వల్ల నా జీవితం నాశనమైంది. మీ బావ వల్ల మీ అక్క మోసపోయింది. మా జీవితాల్లాగా నీ జీవితం కాకూడదే. అర్జున్ అలాంటివాడు కాదమ్మా, చాలా మంచివాడు. నీ జీవితం నువ్వు చూసుకుంటే నీ మీద ఆధారపడ్డ మా జీవితాలు ఏం కావాలే? అక్క, అదన్న దాంట్లో తప్పే ఉంది. అలాంటిది ఏదైనా నీ మనసులో ఉంటే చెరిపేశాయి. అమ్మా, ఆ అర్జున్ని ప్రేమించట్లేదని నా మీద ఒట్టేసి చెప్పవే. ప్రేమించను, ఇంక లైఫ్ లో తనతో మాట్లాడను. చాలా నిన్ను నమ్మి మోసపోయాను కదే. చెయ్యి, అసలు మనిషివేనా నువ్వు? అవును, నువ్వు నిజంగానే మోసపోయావు. అదొక షార్ట్ ఫిలిం, టైటిల్ రోజుకో ప్రేమ. నీకు తెలుసు కదా నేను మూవీస్లో ట్రై చేస్తున్నానని. అబ్బాయిని కౌగిలించుకున్న నన్ను మాత్రం చూసావు, కార్లో వెళ్తున్న కెమెరాను మాత్రం చూడవు. అవునా? ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అలా జరగకపోతే బాగుండేది. ఏం జరిగిందంటే? వదిలే మమ్మీ, మన కష్టాలు తనకెందుకు చెప్తున్నావు? అదేంటి బేబీ నువ్వు అలా అంటున్నావు? అల్లుడైనా కొడుకైనా తనే కదా, తనతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పాలి? అసలు ఏమైందంటే? పర్లేదు హారిక, చెప్పు. నువ్వొకటే నేనొకటేనా? కాదు బాబు, నా హెల్పింగ్ నేచర్ గురించి నీకు బాగా తెలుసు కదా. ఒక చిట్ ఫండ్కి నేను షూరిటీ పెట్టాను. షూరిటీ పెట్టించుకొని వాడు చిట్ తీసుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ చిట్ ఫండ్ వాళ్ళు 1 month లోపల పే చేయకపోతే ఇంట్లో ఉన్న మొత్తం ఫర్నిచర్ని తీసుకెళ్ళిపోతారంట. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బాబు, ఇలా అడుగుతున్నానని నువ్వు తప్పుగా అనుకోవద్దు. ఏమైనా కొంచెం డబ్బులు నువ్వు అడ్జస్ట్ చేయగలవా? అమౌంట్ ఎంత? 2 lakhs ఓన్లీ. మీరేం కంగారు పడకండి, ఓ 1 weekలో నేను అరేంజ్ చేస్తాను. అయ్యో అయ్యో, ఇలాంటి ఒక అల్లుడు దొరకాలంటే ఎంత పుణ్యం చేయాలో. నా గ్రానైట్ కొండ. థ్యాంక్ యూ నాగ్, థ్యాంక్ యూ సో మచ్. సావిత్రమ్మ, పట్నం నుంచి నీ కొడుకు ఫోన్ చేశాడు. నా కొడుకు ఫోన్ చేశాడా? వస్తున్నా. లైన్ లో ఉన్నాడమ్మా, మాట్లాడు. ఎట్టున్నావయ్యా? యాలకింత తింటున్నావా? తింటున్నానమ్మా. నాన్న ఎలా ఉన్నారు? నీకోసం కట్టపడుతున్నాడయ్యా. నీకు ఉద్యోగం వస్తే ఇప్పుడు వచ్చేలాగే ఉందమ్మా. కానీ ఏమైందయ్యా? చెప్పు. ఒక 2 లక్షలు లంచం అడుగుతున్నారమ్మా. 2 లక్షలా? నేను పుట్టిన కాడి నుంచి 2 లక్షలు ఎలా ఉంటాయో చూడనే లేదయ్యా. ఈ వారంలో 2 లక్షలు ఇస్తే నాకు ఉద్యోగం వచ్చేస్తుందమ్మా. నువ్వే ఎలా అన్నా నాన్నకు చెప్పాలమ్మా. చెప్తానయ్యా, నీ అయ్యకి చెప్తా. సరే అమ్మా, ఉంటాను. ఇప్పటికిప్పుడు 2 లక్షలంటే యాడ్ నుంచి తెస్తావయ్యా? తాతల కాలం నుంచి పేడ పూసుకుంటా మట్టి పూసుకుంటా మన బతుకులు ఇట్టాగే ఉన్నాయి. ఎట్టాగైనా తెస్తానే. ఉద్యోగం వస్తే ఆడి జీవితం అయినా బాగుపడుతుంది, దర్జాగా బతుకుతాడు. నిజమేనయ్యా, కానీ ఉన్న దగ్గర పొలం అది కూడా బీడు పడిపోయింది. అమ్ముదామన్నా కొనేటోళ్ళు లేడు. 2 లక్షలంటే తెస్తానే, ఎట్టాగైనా తెస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బేబీ నువ్వు
ఓన్లీ సారీలు థ్యాంక్స్లు చెప్తూ ఉంటే ఎలా చెప్పు? నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అల్లుడు గారికి అదే చెప్పే. ఐ లవ్ యూ. లవ్ యూ సో మచ్. ఓకే అండి, వెళ్తాను. వెళ్తాను అనకూడదు, వెళ్ళొస్తాను అనాలి. ఓకే ఓకే అండి, వెళ్ళొస్తాను. ఓకే మా టేక్ కేర్. బాయ్. బాయ్. బాయ్ హారిక. పాపమే, ఆ నాగరాజ్ నేను నిజంగానే ప్రేమిస్తున్నాడు. వాడు నన్ను ఒక్కదాన్ని ప్రేమిస్తున్నాడే, నేను వాడు లాంటి వాళ్ళని చాలా మందిని ప్రేమిస్తున్నాను. వాడు గ్రేటా, నేను గ్రేటా? ప్రేమ పెట్టుబడి లేని వ్యాపారమే. ఇందులో లాభం తప్ప లాస్ ఉండదు. ఆటో వస్తావా? ఆటో రాదు, నేనొస్తా. చెయ్యదులు. నేనొక్కడనైతే వదిలేవాడినే, కానీ ఈడ మాకు బ్యాచ్ ఉంది. వదులు చెయ్యి. ఇంకా చూస్తామండి మావా, మీటర్ వేసాయి లోపల లాగో. వదులు వదులు. వదలండి ప్లీజ్. దేఖ్ ఏం పనులు రా ఇవి? ఆడపిల్లలు ఆటో ఎక్కాలంటే భయపడుతున్నారు. మీలాంటి వాళ్ళ వల్లేరా సిన్సియర్గా ఉండి క్యాబ్ డ్రైవర్లకి ఆటో డ్రైవర్లకి చెడ్డ పేరు వస్తుంది. తప్పు. నువ్వు వద్దన్నా మళ్ళీ వాడితోనే తిరుగుతోంది చూడమ్మా. అమ్మా అమ్మా అమ్మా, అది కాదమ్మా, నేను చెప్పేది వినమ్మా ప్లీజ్. నోర్మయ్, ఇంకొకసారి నా కూతురుతో మాట్లాడినా, నా కూతురు వెంట పడినా పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోరా. అమ్మా అసలు ఏం జరిగిందంటే. నువ్వు పదవే. నోర్మయ్ రా. అమ్మా అమ్మా ప్లీజ్. నా కలే నిజమైనదా, నేడిలా ఎదురైనదా? హాయ్. థ్యాంక్స్ నాగ్, అడగగానే మనీ ఇచ్చి మా పరువు కాపాడావు. థ్యాంక్ యూ సో మచ్. నీ విషయంలో మమ్మీ ఎంత హ్యాపీ ఫీల్ అయిందో తెలుసా? యు ఆర్ రియల్లీ గ్రేట్. హారిక, నువ్వేమనుకోకపోతే ఇన్ని రోజులు నీ దగ్గర ఒక నిజం దాచాను. ఇప్పటికే చెప్పకపోతే నేను మోసం చేసిన వాడిని అవుతాను. మీరు అనుకుంటున్నట్టు నేనేం కోటీశ్వరుని కాదు. 1 ఎకరం పొలం, 2 గేదెలు తప్ప మాకు వేరే ప్రాపర్టీస్ ఏం లేవు. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక చిన్న రైతు కొడుకుని. నీ ప్రేమ కోసం అబద్ధం చెప్పాను. ఇప్పుడు నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నిజం చెప్తున్నాను. నాకు కావాల్సింది మనీ కాదు, నీ మనసు. లవ్ యూ నాగ్.
లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నేను వెళ్ళొస్తాను. డ్రాప్ చేయనా? అక్కర్లేదు, నేనే డ్రాప్ అయిపోతా. అయితే మన లవ్ మ్యాటర్ మీ నాన్నకు చెప్పేసావన్నమాట. హలో ఒరే కన్నా కర్పూరం. నాన్న వచ్చే వారం హైదరాబాద్ లో పెళ్ళుందిరా. నీ ప్రేమలో స్వచ్ఛత ఉంటే ఆ అమ్మాయిని ఫంక్షన్ హాల్కి తీసుకురా. నాకు గనక అమ్మాయి నచ్చితే వెంటనే మీ ఇద్దరే పెళ్లి చేస్తాను. లేదనుకో నీ లవ్వు గివ్వు అన్నీ పక్కన పెట్టేసి ఊరు వచ్చిన వ్యాపారం చూసుకోవాలి. ఏంటి? ఓకే నాన్న. వచ్చే వారం నాన్న హైదరాబాద్ లో పెళ్లికి వస్తున్నారంట. ఆ పెళ్లిలోనే మన పెళ్లి కూడా ఫిక్స్ చేయిస్తా. అవునా? బొకే చాలా బాగుందండి. ఎంత కొన్నారు? 300 కొన్నానండి. ఎవరికి ఇద్దామని? పెళ్లి కొట్టుకండి బాబా. ఫోన్ ఏదో వస్తున్నట్టుంది మీకు. ఈ టైంలో చేసాడండి. నేను పట్టుకుంటా ఇలా ఇవ్వండి. హలో, కంగ్రాట్స్. ఈ చూడండి బాబు, నా బొకేకి బొక్కెట్టాడు. భోజనాలు ఎక్కడ పెడుతున్నారండి? డైనింగ్ హాల్లో పెడుతున్నారండి. అక్షింతలకు బాస్మతి రైసే వాడుతున్నారు కదా. మాస్టర్ ఏమైనా కనిపిస్తుందా? ఏం కనపడదు, బ్లాక్ కలర్ అయితే. ఓహో, కలర్ తో పాటు కొత్త మోడల్ ఉంటే బాగుంటది. ఏంటి వీటిలో మోడల్స్ కూడా ఉంటాయా? కలరు మోడల్ తో పాటు డిజైన్ ఉంటే బాగుంటది. ఓ, ఏంటండి ఇందులో డిజైన్లు కూడా ఉంటాయా? కలరు మోడల్ డిజైన్ తో పాటు కాస్త హైట్ ఉంటే అదిరిపోయేదే. ఏంటి ఇందులో ఎత్తులు కూడా ఉంటాయా? హైట్ ఉంటేనే కదా అందం. ఇంతవరకు మీరు ఎన్ని మోడల్స్ చూసుంటారో? ఓ 25 చూసుంటానయ్యా. ఒక్కడ కూడా నచ్చలేదు. అవును, ఇంతకే పెళ్లికి సింగిల్ గా వచ్చావు, ఫ్యామిలీ తోటి వచ్చావా? ఎవరండి, నేను మా ఫ్యామిలీతోనే వచ్చాను. మీ ఆవిడ ఎక్కడా? అక్కడ ఉందండి. ఏ మోడల్ చూద్దామని. ఓహో, బ్రదరు, ఇలాంటి వాళ్ళు కూడా పెళ్లికి వస్తారా? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఉంటానమ్మా. హాయ్. హే, రా, మా నాన్నగారిని పరిచయం చేస్తాను. ఆయనే మా నాన్నగారు. రేయ్, నువ్వు అందుడు కడుపున పుట్టినా నేను అంగీకరించేదాన్ని, కానీ నువ్వు కామంతుడు కడుపున పుట్టినావు. ఐ హేట్ యూ. ఒరే ఎదవా, అది అలా కొట్టెళ్ళిపోతుంటే చూస్తా ఊరుకుంటావేంటి? అంతా నీ వల్లే. ఏం చూస్తున్నావు సిగ్గు లేకుండా? చెప్పిచ్చు కొడతా. కాళ్ళు కొన్న చెప్పులు చూస్తున్నా. డిజైన్ బాగుంటే షాపులో పెట్టుకుంటా వ్యాపారం చేస్తాం. సుమా అని పెళ్లి దాకా వచ్చిన సంబంధాన్ని పెళ్ళిలోనే క్యాన్సిల్ చేస్తావా? నువ్వు అసలు జీన్స్ పంచిన కన్నతండ్రివేనా? మనం వేసుకున్న జీన్స్ కూడా మన పుణ్యమే. కరెక్ట్ గా చెప్పావా? అయినా నా లవ్ అంటే మీకెందుకు పడదు? మనుషులంతా ఒక్కటేగా. కులమతాలు వేరు. అందరు తినేది అన్నమేగా. బియ్యాలు వేరు. అందరు ఒంట్లో ఉండేది రక్తమేగా. గ్రూపులు వేరు. మీరు ఎన్ని వేరు చేసినా సరే నా నుంచి అమ్మాయిని వేరు చేయలేరు. ఒరే ఎరినా కర్పూరం, ఎర్ర గులాబీ పెట్టుకుని ఎర్ర బస్ ఎక్కి సిటీ వచ్చేస్తే అమ్మాయిలు రెడ్ కార్పెట్ వేస్తారనుకున్నావా? లవ్ గివో పక్కనట్టే బావ చెప్పినట్టే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకో. నా లవ్ అంతా చెడగొట్టారు. ఏడు ఎలా ఇచ్చాను బా? సూపర్. ఇంక మళ్ళీ లైఫ్ లో లవ్ అండ్ మరి నా మ్యాటర్ గీకో. అబ్బో థ్యాంక్ యూ. పిన్ కోడ్ ఏంటి? మర్చిపోయాను బావా. నా ఏటీఎం కార్డు నా కార్డుతో నన్నే గీక్కోమంటావా? నువ్వు మామూలుడు కదరా బా. నేనే అందరినీ వాడతానంటే నువ్వు నన్ను వాడుతున్నావా? ఏంటండి వాడుకుంటానంటున్నారు? నిన్ను కదమ్మా. ఎస్ఐ పోస్టింగ్ ఫిలప్ చేస్తానంట కదా, ఈసారి అర్జున్కి ఎస్ఐ పోస్ట్ వచ్చినట్టేనా? మన కమిషనర్ సంగతి నీకు తెలుసు కదా, వాడుకొని వదిలేస్తాడు. అర్జున్ కంటే ₹1,00,000 ఎవడో ఎక్కువ లంచం ఇచ్చాడని వాడికే ఎస్ఐ పోస్టింగ్ ఇచ్చేశాడంట. హలో అర్జున్ సార్, చెప్పండి. ఎస్ఐ పోస్ట్. ఎస్ఐ జాబ్ నాకు వచ్చిందా సార్? థ్యాంక్ యూ సార్. సారీ అర్జున్, నీకు ఆ జాబ్ రాదు. నీకంటే ₹1,00,000 ఎవడో ఎక్కువ ఇస్తున్నాడని కమిషనర్ గారు ఆ పోస్ట్ నమ్మేసుకున్నారు. సారీ అర్జున్, నీకు అదృష్టం లేదు.
హలో, నాకు ఇంకెప్పుడు కాల్ చేయమాకండి. నేనేం మీ సర్వెంట్ని కాదు మీరు చెప్పిన పని అలా చేయడానికి. హలో హలో అర్జున్. హలో హలో అంజలి. అర్జున్, అమ్మ. అమ్మకి 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 ఏమైంది? అమ్మకి చెప్పు. అమ్మకి హార్ట్ అటాక్ వచ్చింది అర్జున్. కిచెన్ లో కళ్ళు తిరిగి పడిపోయింది. నాకేదో భయంగా ఉంది. నా త్వరగా రా అర్జున్ ప్లీజ్. సరే వస్తున్నా. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. వాడు వస్తాడంటావా? నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ పార్టీకి వచ్చేయాలి. వచ్చాడే. హాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి బేబీ నువ్వు ఎప్పుడు సారీలు థ్యాంక్స్లు చెప్తూ ఉంటే ఎలా? నువ్వేం చెప్పాలా అనుకుంటున్నావో అల్లుడు గారికి అదే చెప్పే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం బాబు. ఓకే ఆంటీ. బాయ్ హారిక. ఇది షార్ట్ ఫిల్మ్ అనుకో, చంపేస్తాను. అయ్యో, ఇది ఫీచర్ ఫిల్మ్ బాబు. మీ ఫ్యూచరా ఆడి ఫ్యూచరా? అది కాదు నాకు. ఇప్పటిదాకా యాక్ట్ చేసిన చాలు. నిన్ను నమ్మిన లైఫ్, నా టైం, నా కెరీర్, ఛా! మీరు అసలు మనుషులేనా? మొత్తం అంతా స్పాయిల్ చేసుకున్నాను కదే. ఇంకొక్కసారి నీ మొహం నాకు చూపించుకో. ఐ హేట్ యూ. బతుకిపోయాడు. మావయ్య బాగున్నావా? మావయ్య 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 నేను నాగరాజ్ని గుర్తుపట్టలేదా? ఎవడరా నీకు మావయ్య? నేను నాగరాజ్ని. ఆహా, మేము ఇంకా గుర్తున్నాం అన్నమాట. అదేంటి మావయ్య అలా మాట్లాడుతావు? సర్లే, అమ్మ నాన్న ఎలా ఉన్నారు? ఇంకెక్కడ నాన్నరా, నువ్వు ఎప్పుడో చంపిస్తావు కదా. మావయ్య ఏం మాట్లాడుతున్నావు? రై, గడ్డేస్తే ఆవు పాలిస్తుందిరా, నీరు పోస్తే చెట్టు నీడనిస్తుంది. అలాంటి నీడనిచ్చిన చెట్టునే నరికేసావు కదరా నువ్వు. మావయ్య అలా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన బుద్ధిరా నీది. మీ నాన్న చచ్చిపోలేదురా, నువ్వే చంపేశావురా. పాపిష్టి 2 లక్షల కోసం
బతుకున్నోడిని బలి చేసావు కదరా. మావయ్య అసలు ఏం జరిగింది మావయ్య? ఒరే, పోయిన నెలలో పంట పోయిందని సూరుగాడి పురుగులు మంత తాగిసేస్తే ఆడి కుటుంబానికి ప్రభుత్వం 2 లక్షలు ఎస్గ్రేస్ ఇచ్చిందట్రా. పోలేరా పాపం, ఆ డబ్బులతో ఆడి పెళ్ళాం పిల్లలన్నా బాగుపడతారు. ఆడి చచ్చి ఆడి కుటుంబాన్ని బతికించాడురా. గవర్నమెంట్ వాళ్ళు హెచ్గ్రేసీ కింద 2 లక్షలు ఇచ్చారమ్మా. నాన్నకి నేనంటే ప్రాణం అమ్మా. నేను అడిగితే 2 లక్షలేంటి, ప్రాణాలైనా ఇచ్చేస్తాడు. నిజమేనయ్యా. అవును, నాన్న రాలేదేంటి? రాలేడు. ఓ, అంత బిజీనా? సరే, నేను వెళ్ళొస్తాను. అదేంటమ్మా, 4 రోజులు ఉండిపోవచ్చు కదా. అది 11 దినాలు. దినాలేంటి? అది వేరే వాళ్ళ పని. 11 దినాలు చేస్తానని ఒప్పుకున్నానయ్యా. ఆ పని చెయ్యాలయ్యా, చెయ్యకపోతే బాగుండదు. సావిత్రి, సావిత్రి, నాకు మాట ఇస్తావా? ఏందయ్యా? ఆడు ఉద్యోగాలు ఇంటర్వ్యూలు అంటున్నాడు. ఆడికి మన కట్టాలని తెలిస్తే ఆడు సరిగ్గా సమాధానం చెప్పలేడే. ఆడికి ఆ ఉద్యోగం రాదు. మనకెన్ని కట్టాలు వచ్చినా ఇక్కడ ఏం జరిగినా ఆడికి చెప్పనని మాటిస్తావా? అట్టుకి చెప్పను. నేను వస్తానయ్యా, నువ్వు జాగ్రత్త. సరే అమ్మా. నన్ను క్షమించు మావయ్య. నేనే నీకు దండం పెడతాను రా. దయచేసి నువ్వు ఊర్లోకి మాత్రం రావద్దు. నువ్వు ఊర్లోకి వస్తే చదువుకున్న నిన్ను చూసి చదువుకొని జనం పాడైపోతారు. ఇక్కడ ఏదో నువ్వు ఉద్యోగం చేసి ఓడబడుతున్నావని అక్కడ మీ అమ్మ ఊడు కూసేసి బతుకుతుంది. రేపో మాపో అది కూడా చచ్చిపోతురా. అప్పుడు కూడా నువ్వు రావురా రే. ఎందుకంటే నువ్వు చదువుకున్నాడు కదరా. కన్న తండ్రిని కడసారి చూసుకోవాలనే సంస్కారం నేర్పని చదువు నువ్వు. నీ చదువు మావయ్య. రేయ్, నీలాంటి కుటుంబానికి ఒక్కడుంటే కుటుంబం నాశనం అయిపోద్ది. ఊరికొకడుంటే ఆ ఊరే వల్లకాడైపోద్ది. ఏం బతుకురా నీది? నీ బతుకు సెడా మావయ్య. పరా పాడైపోరా, నాశనం అయిపోరా. ఏమే, ఇదిగో ఇందా. నాన్న, నేను ఎప్పటికన్నా పెద్ద ఉద్యోగం సంపాదిస్తా. మీకు నెల నెల బోల్డ్ అంత డబ్బులు పంపిస్తానమ్మా. అయ్యేమక్కర్లేదు కానీ ఒక కోరిక తీరుతావా? ఏంటి నాన్న? మాకు తలకోరి పెట్టు సార్.
ఉందా నీకు? మనం బ్రతకడం కోసం ఎదుటి వాళ్ళని చంపడం కరెక్ట్ కాదే. ఏమైందే? నీ వల్ల నాగరాజ్ వల్ల నాన్నని పోగొట్టుకున్నాడు తెలుసా? ఏంటి నువ్వు మాట్లాడేది? అవునే, అందరినీ మోసం చేస్తూ చివరికి నిన్ను నువ్వే మోసం చేసుకోవద్దు. నిజమైన నాగరాజ్ ప్రేమని దూరం చేసుకోవద్దు. ఏయ్, దాని మాటలనేం పట్టించుకోవద్దు. మనీ వాల్యూ దానికేం తెలుసు? నాకిప్పుడే మనుషుల విలువ తెలిసింది. నేను నా నాగరాజ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. అమ్మకేం కాదు కదా? ఏం కాదు. అమ్మకి ఎలా ఉంది డాక్టర్? 24 గంటల్లో హార్ట్ ఆపరేషన్ చేయకపోతే పేషెంట్ ప్రాణానికే ప్రమాదం. ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుంది సార్? 3 లక్షలు. 3 లక్షలా? అమ్మో. 24 గంటల వరకు మా చేతిలో ఉంటుంది, ఆ తర్వాత మీ ఇష్టం. 24 అవర్స్లోనా 3 lakhs? ఎలా తీసుకురాను? ఎక్కడి నుంచి తీసుకురాను? అంజలి, బాధపడక అంజలి, నేను తీసుకొస్తాను 3 లక్షలు. నేను చెప్పేది విను. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఐ హేట్ యూ, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. మీ అమ్మాయిలు కళ్ళలో పెట్టుకుని చూసుకునేవాడు నచ్చడే, కష్టపెట్టేవాడే నచ్చుతాడు. బాధ్యత గలవాడు నచ్చడే, బాధ పెట్టేవాడే నచ్చుతాడు. లిప్స్టిక్లు కాస్మెటిక్లు కాదే, ముందు కట్టుకోబోయని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. రేయ్, నీ సోదాప్రా. సోది కాదే, నిజంగా నువ్వు అంటే నాకు ప్రాణమే. నీకోసం నా ప్రాణమైనా ఇస్తానే. అయితే చచ్చిపో, నన్ను చంపకు. నీ చావు నువ్వు చావు, తప్పుకో. మేడం, నేను మీకు ఇచ్చిన 3 లక్షలు నాకు తిరిగి ఇచ్చేయండి మేడం, ప్లీజ్. ఏంటి జాబ్ వద్దా? ఆ జాబ్ నాకు రాదు మేడం, నాకు తెలుసు. ఓ, తెలిసిపోయిందా? ఈ నోటిఫికేషన్ కాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్. ఏజ్ బారైపోతుందని భయమేస్తుందా? నా డబ్బులు నాకు ఇచ్చేయండి మేడం, ప్లీజ్, చాలా అర్జెంట్. ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు ఇచ్చేయడానికి ఇదేమన్నా ఏటీఎం సెంటరా? ఆయన ఊళ్ళో లేరు, రేపొచ్చి కనపడు. నా డబ్బులు నాకు ఇవ్వడానికి సార్ ఎందుకు మేడం? ఏంట్రా మాట్లాడితే నా డబ్బులు అంటున్నావు? నువ్వు అసలు నాకు డబ్బులు ఇచ్చినట్టు గ్యారెంటీ ఏంట్రా? ఇది పద్ధతి కాదు మేడం. రేయ్, ఎక్కువ నకరాలు చేస్తే దొంగతనం కేసు కింద బుక్ చేయించి లోపలే ఇస్తా. నువ్వు ఇంకా లైఫ్ లో పోలీస్ అవలేవు. అవుట్. సెక్యూరిటీ, పోరా బయటికి. హలో అర్జున్, పోలీస్ ఉద్యోగాలు ఇచ్చారని పేపర్లో పడిందట. నువ్వు పోలీసు అయ్యావయ్యా? అయ్యానమ్మా, నేను పోలీస్ అయ్యానమ్మా. నాకు తెలుసయ్యా, నువ్వు ఎప్పటికైనా పోలీసు అవుతావని. మీ నాన్నగారి కల నెరవేర్చావు, నాకంతే చాలయ్యా. ఉంటానమ్మా. దొంగతనం కేసు కింద బుక్ చేయించి లోపలే ఇస్తా. నువ్వు ఇంకా లైఫ్ లో పోలీస్ అవలేవు. హలో నాన్న, నేను సూసైడ్ చేసుకోబోతున్నాను నాన్న. కనా కనా, నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నా ప్రేమను కాదంది నాన్న. నేను బతకలేను, నన్ను క్షమించండి. కనా, నా మాట విను. మీ కర్పూరం రేపటి నుంచి కనపడ్డు నాన్న. సారీ నాన్న. కనా, నా మాట విను.
కాలు చెప్పు నప్పలేదని కాలు నరికేసుకుంటావా? ఒరేయ్, ఇంతకన్నా బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తాను రా. ఒరేయ్, నా మాట వినరా, నువ్వు ఎటువంటి అగాయిత్యానికి పాల్పడద్దు. కన్నా The customer you're calling is busy at the... సీమ, నీతో కలిసి బతుకుదాం అనుకున్నాను. నువ్వు చచ్చిపోను, నేను చచ్చిపోతున్నాను. ఇంకా లైఫ్లో నీకు నేను కనిపించను. నువ్వు హ్యాపీగా ఉండు. Sorry, the number you are calling is currently switched off. హలో బాలా, అర్జున్ వచ్చాడా? వచ్చాడు. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేయమని నానా రాద్ధాంతం చేశాడు. వాడికి గుడ్ న్యూసే. తెల్లారేసరికల్లా అర్జున్ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ అవుతున్నాడు. ఆ అడ్రస్ కూడా నా చేతిలోనే ఉన్నాయి. వాడి కళ్ళ నెరవేరబోతుంది. అదేంటి? ఆ పోస్ట్ కి వీడికన్నా ₹1,00,000 ఎవడో ఎక్కువ ఇస్తానన్నాడు కదా. అంటే ఇస్తానన్నాడు, కానీ ఈ జాబ్ కోసం వాడు ఎప్పటి నుంచో ఇంట్లో ఎంతో చాకరీ చేస్తున్నాడు.
ఎందుకో వాడికి ఇవ్వడమే న్యాయం అనిపించింది నాకు. సరేనా, ఈ ఒక్కసారికి వదిలి. సరేలే, ఈ ఒక్కసారికి మీ మొహం చూసి వాడిని వదిలేస్తున్నాను. సర్లే, తొందరగా వచ్చేయండి. లాక్ చేసని ఏంటిది? హలో హలో అర్జున్, ఎక్కడున్నావు అర్జున్? డబ్బులు తెస్తున్నా, తొందరగా రా అర్జున్. అలాంటి కుర్రాడికి మీరు జాబ్ ఇచ్చి చాలా మంచి పని చేశారు సార్. అప్పుడప్పుడు ఇలాంటి మంచి పనులు కూడా చేస్తుంటారు లేవయ్యా. అన్నా సార్, తొందరగా పని. అలాగే సార్. ఏమైందిరా? ఏమైందమ్మా? ఏమైందంటే చెప్పి సావదేమయ్యా. ఏమైందా? ఇంట్లో ఉన్నాయన్నీ ఓడ్చుకుని వెళ్ళిపోయాడు. ఏమైందమ్మా? అర్జున్ గాడు ఇంట్లో ఉన్న ₹1 కోటి డబ్బు, నా 7 వారాల నగలు మొత్తం ఎత్తుకుపోయాడు. తాళ్ళ గుత్తి తలతల్లాడుతుంది. డబ్బులు, చీరలు, నగలు. నేనే ముందు అనుకుంటే నాకంటే ముందొచ్చావా? ఏ ఏరియా? 50-50. నాకేం వద్దు, మొత్తం నువ్వే తీసుకో. నా 3 లక్షలు నాకు చాలు. మరీ ఎల్బోడు దొంగలా ఉన్నట్టున్నావే. ఇక్కడ్రా, కొంచెం చూస్తుండు, మొత్తం సర్దేస్తా. ఈ టైంలో ఏ దొంగ నా కొడుకు ఫోన్ చేసింది? నువ్వు బుక్కు, నేను చంపు. దొంగ 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 అర్జున్, నువ్వా? దొంగ దొంగ సెక్యూరిటీ, దొంగ దొంగ పట్టుకో, సెక్యూరిటీ పట్టుకో. ఒక దొంగని పోలీస్ చేయాలనుకున్నావు. నీకెవరు ఎలాంటి వాళ్ళో తెలీదు. యు ఆర్ అన్ఫిట్ ఫర్ పోలీస్. నా గాజులు ఇస్తాను, వేసుకో. మొయ్ నారాయణ సార్, 5 నిమిషాల్లో వాడు నా ముందుండాలి. 5 నిమిషాల్లో. అలాగే. ఎక్కడ ఎక్కడ వాడు? అటు హాస్పిటల్కి వెళ్ళాలి, వస్తావా? భయ్యా నిన్నే, భయ్యా భయ్యా నిన్నే. సాలే దొరికినవరా. పైసలు అన్న ప్లీజ్ అన్న, గొడవ పడే టైము 3-2 నా దగ్గర లేవన్నా. అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న, చెప్తున్నా. बादशाह मार साले को। चलो रे
మజా చేయొచ్చు. ఉరకండి ఉరకండి పక్కడ్రే. देख రే వద్దు ఎయిత్ ప్లీజ్ భయ్యా రే వద్దు రే వద్దు స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకో నెంబర్ ఉంటే ట్రై చేయవే. ఐఎమ్ సారీ, నన్ను క్షమించు. నిజం చెప్తున్నాను, ఇన్నాళ్ళు అబద్ధం చెప్పి నిన్ను మోసం చేశాను. నా స్వార్థం కోసం మీ నాన్న ప్రేమని నీకు శాశ్వతంగా దూరం చేశాను. ఇప్పుడు నీ ప్రేమ కోసం అన్నీ వదిలేసి వచ్చాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ నాగ్. హలో పోలీస్ స్టేషన్. వదిలే ప్లీజ్. వదిలేయండి. వదిలేయండి నా ప్లీజ్. నాకు అంజలి ఇవో డబ్బులు కట్టేసాయి. ప్రాణానికి ప్రాణమైన మా అమ్మ ప్రాణాలు కాపాడావు. నీకోసం నా ప్రాణం ఇస్తాను. థ్యాంక్ యూ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్. వస్తాను, జాగ్రత్త. అర్జున్ సార్ వాడు దూకేస్తున్నాడు సార్. నన్ను వదలండి.
సార్ ఆ అర్జున్ ఎక్కడ దొరకలేదు సార్. వాడు దొరకడు, నువ్వు వాళ్ళని పట్టుకోలేవు. వదల్లో, ఎక్కడున్న వాడిని వదిలిపెట్టను, ఈ ఎన్కౌంటర్ చేసేస్తాను. చెప్పాడా సార్? చెప్పాడా? ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. సార్ దొంగ దొరికాడు సార్, దొరికాడు. వదిలేండి రాండి. ఏరియారా? అన్ని ఏరియాలు సార్. అన్ని కేసులు వీడి మీద వేసేసి లోనకు దోసేయండి. సార్ 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 మన అర్జునేనండి, పోలీస్ అయ్యాడు. ఈసారి లంచం ఇచ్చి కదండోయ్ కష్టపడి మెరిట్లో జాబ్ సంపాదించాడు. తల్లిదండ్రుల కోరికతో పాటు తన లక్ష్యాన్ని సాధించాడు. బాయ్ బాయ్ బాయ్. మన నాగరాజనండి, అగ్రికల్చర్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. సంవత్సరానికి 2 పంటలు పండిస్తున్నాడు. నాన్న చేసిన అప్పులు తీర్చాడు, సొంత ఇల్లు కూడా కట్టాడు. అమ్మా, తల్లిని బిడ్డలా చూసుకుంటున్నాడు. అటు చూడయ్యా. నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. రామ్మా. మావయ్య గారు కాఫీ. షుగర్ తక్కువే కదమ్మా? అవును మావయ్య. సార్ కాఫీ. నాకు కావాల్సింది కాఫీ కాదు. అందరు చూస్తున్నారు. ఇక్కడ ఎవరున్నారు? సీసీ కెమెరాస్. ఓ, అయినా నాకు తెలియక అడుగుతానే. నాకు చిన్న డౌట్. ఈ పెళ్లికి మా నాన్నకి నువ్వు ఏం చూపించి ఒప్పించావు? ఈ కొత్త మోడల్ చెప్పులు చూపించి. అమ్మనా సమోసా. ప్రేమంటే చంపడమో చావడమో కాదు, చచ్చేదాకా కలిసి బ్రతకడం. మీ కన్నవాళ్ల కలలతో పాటు మీరు కోరుకున్న ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగితే వీళ్ల జీవితాల్లాగే ప్రతి ఒక్కరి జీవితం 3 పువ్వులు 6 కాయల్లాగా వర్ధిల్లుతుంది.